హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రామా దర్బార్ తెలుగు. ఒకవేళ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. స్టార్టింగ్లో షూటు గూ దగ్గరికి వస్తుందన్నమాట. మా కజిన్ రాలేకపోతున్నాడు, తను నాకు క్వశ్చన్స్ పంపించాడు, ఆ క్వశ్చన్స్ని చూసి చెప్పు అని అంటారు. చూస్తే వాళ్ళ కజిన్ నేర్చుకునేది వేరు, తిని నేర్చుకునేది వేరు అనమాట. నీకు అస్సలు ఈ ఆర్ట్ ఫామ్ గురించి ఏం తెలీదా అని అడుగుతుంది అనమాట షూటు. అయితే లేదు, నాకు కొంచెం తెలుసు మినిమల్గానే అని అంటాడు వాడు. అయితే సరే కొంచెమే డెమో చేసి చూపించు, అదే మా కజిన్కి చూపిస్తాను నేను అని అంటుంది షూటు. అయితే వీడు కూడా ఒప్పుకుంటాడు. కాగా ఇంకా షూ వన్ వీళ్ళ పైన చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కొంచెం దగ్గరకు రావడంతో వాళ్ళిద్దరు వస్తారు అక్కడికి. కాగా ఎక్సర్సైజ్ చేపిస్తుంది అని అంటాడు. తర్వాత షూ వన్తో అంటారన్నమాట, ఇలాగే ఇది ఉంది, మన ఇద్దరం డెమో ఇద్దామా అని చెప్పి. గో ఇంకా షూ వన్ క్లోజ్ అవ్వడం చూసేసి షూ టూ ఇంకా వద్దులేండి, ఆపేయండి, నేను మా కజిన్ని తీసుకొస్తాను అని అంటది. అప్పుడు గో ఇంకా వెళ్ళిపోదామా అని అంటాడు. ఎందుకు వెళ్ళిపోవడం, నా దగ్గర కొన్ని కూపన్స్ ఉన్నాయి, వెళ్ళి ఆడుకుందాం అని కాంగ్ అంటాడు. సో ఇంకా వీళ్ళందరూ కలిసి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడుకుంటూ ఉంటారన్నమాట. షూ టూ గోని అడుగుతుంది నాకు నేర్పించు అని చెప్పి. వాళ్ళు ఇద్దరు చేయడం చూసేసి షూ వన్ గోతో బాటిల్ మూత ఓపెన్ చేయని అంటది అనమాట. ఇంకప్పుడు వాడు ఓపెన్ చేసేలోపు అది కలగంట ఉంటుంది, కానీ వాడికి బాటిల్ మూత ఓపెన్ చేయడానికి రాదు, ఎందుకంటే అదే ఫెవిక్విక్తో బాటిల్ మూత అంతా అంటించి పెడుతుంది అన్నమాట. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళిపోదాం అనే లోపు తినడానికి వెళ్దాం కదా అని అనుకుంటారు అందరూ. ఇంకా అందరూ తినడానికి వెళ్తారు కలిసి. అక్కడ వీళ్ళిద్దరూ ఆలోచిస్తారు, ఏం చేయాలి ఇప్పుడు, వీళ్ళని ఎలా ఎడగొట్టాలి అని చెప్పేసి. అప్పుడు కాంగ్, నేను సైడ్ డిషెస్ తెస్తాను, నాతో పాటు షూటు నువ్వు కూడా రా అని అంటాడు. సో ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అన్నమాట సైడ్ డిషెస్ తేయడానికి. సైడ్ షూ అని ఇంకా గూ కూర్చొని ఉంటారు. అయితే నీకే బాగా తెలుసు, నువ్వే ఆర్డర్ చేయమను, నేను అంతలోపు డ్రింక్స్ తేయడానికి వెళ్తాను అని అంటాడు. వాడు డ్రింక్స్ తేయడం వెళ్ళడం చూసేసి షూటు కూడా వెళ్తుంది తన వెనక, నువ్వు తెచ్చేయి అని చెప్పేసి వెళ్తుంది. అందరు కూర్చొని తింటూ ఉంటాడు. అప్పుడు కాంగ్ తనకి తెలిసిన సైడ్ డిషెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. షూటు కూడా తీసుకెళ్దామని ట్రై చేస్తాడు, కానీ షూటు రాదనమాట. సో ఇంకా కాంగ్ ఒక్కడే వెళ్ళిపోతాడు. షూ అండ్ ఒక సాస్ హాట్ పాట్లో వేద్దామని నొక్కుతూ ఉంటుంది. అదే అనుకోకుండా తన ఫేస్ పైన కూడా పడిపోతుంది. ఇంకప్పుడే తన విగ్ కూడా పడిపోతుంది అన్నమాట కింద. ఇంకా ఎంబారస్మెంట్ అంతా తట్టుకోలేక తను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా కాంగ్ చూసేసి తనతో పాటే వస్తాడనమాట, ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి. తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా ఎందుకు పెట్టుకున్నావు, అసలు విగ్ ఎవడు పెట్టుకున్నాడు నిన్ను అని అంటూ ఉంటాడు దాన్ని. అలా హెల్ప్ చేసుకుంటూ గో అడుగుతాడు షూటుని, అలా ఎలా పడిపోయింది తను హెయిర్ అని. అప్పుడు తను చెప్తుంది అదంతా విగ్ అని చెప్పి. ఇక్కడేమో వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, నువ్వు ఫస్ట్ వెళ్ళంటే నువ్వు ఫస్ట్ వెళ్ళు, వాళ్ళు ఏం చేస్తుందో చూద్దామని చెప్పి. తర్వాత లాస్ట్కి వీళ్ళు వేసిన ప్లాన్లు ఏమీ వర్కౌట్ అవ్వలేదని సాడ్గా కూర్చొని ఉంటారన్నమాట. షూటు వాళ్ళు ఎవరు లేనప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతామన్నమాట గోని, నువ్వు నాతో పాటు సేమ్ యూనివర్సిటీలో జాయిన్ అవుతావా అని చెప్పి. అదేంటి, నాకు డ్యాన్స్ రాదు కదా అంటాడు వాడు. అయితే నేను నీ యూనివర్సిటీలో జాయిన్ అవుతానంటే, నేను జాయిన్ అయ్యే యూనివర్సిటీలో డాన్స్ ఉండదు అని అంటాడు వాడు. అప్పుడు అదే విషయం ఆలోచిస్తూ ఉంటుంది షూటు. వీళ్ళిద్దరేమో సాడ్గా కూర్చొని ఉంటారు. అప్పుడే కాంగ్కి మెసేజ్ వస్తుంది అన్నమాట షూటు నుంచి, మన ఇద్దరం రేపు కలుద్దామా అని చెప్పేసి. అప్పుడు వీళ్ళకి అనిపిస్తుంది షూటు మెసేజ్ చేసింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరగలేదు అని చెప్పేసి అని. ఇంకా అందుకని అప్పుడు వీళ్ళిద్దరు హ్యాపీతో డ్యాన్స్ వేస్తూ ఉంటారు అన్నమాట అక్కడే. తర్వాత నెక్స్ట్ డే కాంగ్ వెళ్తాడు షూటుని కలవడానికి అని చెప్పేసి తను చెప్పిన లొకేషన్కి. వెళ్ళి చూస్తే అక్కడేమో గూ ఉంటాడనమాట. గూని చూసేసి షాక్ అయిపోతాడు, ఏంటి నేను ఇన్నాళ్ళ నుంచి మాట్లాడింది గూతోనా అబ్బాయితోనా అని చెప్పి. అదే విషయం షూటుకి వచ్చి చెప్తే షూటు ఫుల్ నవ్వుతుంది అనమాట. నవ్వకు నువ్వు అని వాడు దానిపైన అరుస్తూ ఉంటాడు. అయితే నా అబ్జర్వేషన్స్ ప్రకారం తనకి ఫ్రెండ్స్ అంటే ఇష్టం, తను చాలా అమెరికన్ షోస్ చూస్తారు, సో అందుకని మీ ఇద్దరు కనెక్ట్ అయ్యారేమో అని అంటాడు. అయితే అదంతా వినేటప్పటికి అప్పుడు వాడు ఫ్లాష్ బ్యాక్లో గుర్తొస్తూ ఉంటుందన్నమాట. అదే క్వశ్చన్ శివన్ని కాకుండా గూని అడుగుతున్నట్టు ఊహించుకొని ఇంక అక్కడి నుంచి పారిపోతాడనమాట. స్టూడెంట్ క్లాస్లో కానీ క్యాంటీన్లో కానీ ఎక్కడ ఎదురుపడినా దాని నుంచి తప్పించుకోవడానికి అవాయిడ్ చేయడానికి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అందరూ గ్రూప్గా తీసుకోవాలి. ఫస్ట్ కాంగ్ దగ్గరకు వస్తాడనమాట. అయితే అక్కడ తప్పించుకోవాలని చెప్పేసి ఇవన్నీ పిలుస్తాడు, కానీ మన ఇద్దరం అవ్వద్దు కదా, మన ఇద్దరం అమ్మాయిలు అబ్బాయిలు కదా, మన ఇద్దరం చేయలేము, నువ్వే వాళ్ళతో వెళ్ళి చేసుకోపో అని చెప్తుంది. ఇంకా కాంగ్కి ఆప్షన్ లేకుండా అలా విచిత్రమైన ఫేసులు పెడతా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే చూస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ కాలేజ్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఇంట్రోవర్ట్ కదా, అంతలాగా తెలియకపోయి ఉండొచ్చు, నువ్వు వేరే విధంగా ట్రై చేయి చెప్పడానికి అని అంటది వాళ్ళ ఫ్రెండ్. అయితే ఇంక అందుకని లెటర్ రాద్దామని లెటర్ రాస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాళ్ళ మదర్ రూమ్లోకి ఎంట్రీ అవుతుంది అనమాట. తను హడావిడిగా లేచేసి ఆ లెటర్ దాచేస్తుంది. అయితే వాళ్ళ మదర్ తనతో, ఈ ట్రాష్ క్యాన్ అంతా నిండిపోయింది, నేను దీన్ని పడేస్తాను అని తను ముందు రాసిన లెటర్స్ దాంట్లోనే పడేస్తుంది. సో ఇంకా తనే ఆ ట్రాష్ క్యాన్ని పడేయడానికి వెళ్తుంది. వాళ్ళ అమ్మకి తన ఫోన్ దొరుకుతుంది. ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ మాస్టర్కి చూపిస్తుంది. ఇలా ఎపిసోడ్లో మిషన్ వాళ్ళకి అడ్వైసెస్ ఇస్తూ ఉంటుంది కదా,
ఆ అడ్వైజెస్ అంతా వీళ్ళు చూపిస్తారనమాట సార్‌కి. ఇలా చిన్న ఏజ్‌లోనే ప్రేమించమంటుంది. మా పేరెంట్స్‌కి ఎదురు తిరగమంటుంది. తనసలు ఏం లెక్చరర్ అని అంటది. ఇప్పుడే గు వాళ్ళ మదర్ తను చెప్పిన దాంట్లో ఏం తప్పు లేదు. నాకు గు ముందే చూపించాడు. లాస్ట్‌లో మనం సక్సెస్ అయిన తర్వాతనే మనం ఎళ్లి ప్రపోజ్ చేయాలి అని ఉంటుంది. అది మీరు వినలేదనుకుంటా. నన్ను వదిలేయండి ఈ మ్యాటర్ నుంచి నేను ఎళ్ళిపోతాను అని చెప్తది గు వాళ్ళ మదర్. ఇంకెళ్ళిపోతారు. గాఫింగ్ వచ్చి క్లాస్ రూమ్‌లో చెప్తాడు. ఇలా వాళ్ళ మదర్ వచ్చారు మొత్తం గోల గోల అవుతుంది కింద అని చెప్పి. అండ్ వాళ్ళ మదర్ మిస్ చెంగ్‌ని పిలుస్తారు. అలానే పిల్లలు కూడా అందరూ వచ్చేసుంటారు. అప్పుడే ప్రిన్సిపల్ వస్తారు. మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ పిల్లల్ని వెళ్ళిపోమంటే ప్రిన్సిపల్ ఇక్కడే ఉంచండి వాళ్ళు కూడా వినాలి కదా అని అంటారు. అప్పుడు మిస్ చెంగ్‌ని అందరు పేరెంట్స్ క్వెషన్ చేస్తారనమాట. మిస్ చెంగ్ అన్న వాటన్నిటికి వీళ్ళు ఎదురు చెప్తూ ఏదో ఒక సమాధానం ఇస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు పిల్లలు అంటారు మిస్ చెంగ్ మాకు ఓన్లీ మోటివేషన్ ఇవ్వడానికనే చెప్పారు. అది నిజంగా చేయమని కాదు అని అంటారు. ఇంకప్పుడు పేరెంట్స్ ఒకవేళ ఈ క్లాస్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ టాప్ 3 క్లాసుల్లో ఉంటే మాత్రమే మిస్ చెంగ్ ఈ స్కూల్లో ఉంటారు. లేదంటే ఈ స్కూల్ నుంచి మిస్ చెంగ్‌ని పంపించేయండి అని అంటారు పేరెంట్స్ అందరూ. ఇంకా ప్రిన్సిపల్ కూడా దానికే స్టిక్ అయి ఉంటారనమాట. అప్పుడు మిస్ చెంగ్ అంటారు నా పిల్లలపైన నాకు నమ్మకం ఉంది. వాళ్ళు తప్పకుండా టాప్ 3లోకి వస్తారు అని అంటారు. ఇంకప్పుడు అందరూ అగ్రీ చేస్తారనమాట ఆ మాటకి. క్లాస్ 3 టాప్ 3లో ఉంటే మాత్రమే మిస్ చెంగ్ స్కూల్లో ఉంటారు అని చెప్పి మొత్తం పేరెంట్స్, లెక్చరర్స్ అందరూ అగ్రీ చేస్తారు. క్లాస్ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఆ విషయం చూసేసి షాక్ అవుతూ ఇంకా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ పైన నమ్మకం ఉంది. మీరు కంపల్సరీ టాప్ 3లోకి వస్తారు అని మిస్ చెంగ్ అంటారు. ఇంకా కాన్ఫిడెన్స్‌తో డాఫెంగ్ కూడా లేచేసి నాకు యావరేజ్ అన్నిట్లో యావరేజ్ వస్తే నేను అసలు ఏ ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వను అని అంటాడు. ఇంకా అందరూ నవ్వుతూ ఉంటారనమాట వాడు చెప్పే మాటలకి. నుంచొని అందరి క్లాసులో వాళ్ళు క్వాడ్రాటిక్‌గా ఉంటే మన క్లాస్‌లో వాళ్ళు రెక్టాంగిల్‌గా ఉంటారు. టాప్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే టాప్‌గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ సరిగ్గా మార్క్స్ రావు. వాళ్ళు కొంచెం యావరేజ్‌ని పెంచుకోగలిగితే చాలు అని అనుకుంటారు. ఆ యావరేజ్ పెంచడానికే ట్రై చేద్దాం అని అంటాడు. ఇప్పుడే శువన్ వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా యూట్యూబ్ వల్లే జరిగింది. అసలు వాళ్ళ మదర్ రాకపోయుంటే బాగుండేది అని అంటది. ఇంటికెళ్ళేసి ఫోన్ వాళ్ళ అమ్మ ముందు పెట్టేసి నీకు కావాల్సిన ఫోనే కదా చూసుకో నేను ఇప్పుడు పెట్టాను ఫోన్ నా దాంట్లో ఏముందో అదంతా చూసుకో ఎందుకు నువ్వు అసలు ఇలా చేసావు అని గొడవ పడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా తిరిగి అరుస్తుంది నువ్వు నా కూతురివి నాకు ఆ మాత్రం హక్కు లేదా నీ పైన అని చెప్పేసి. నెక్స్ట్ డే జూవన్ వాళ్ళ కేఫ్‌లోనే వీళ్ళందరూ ఎళ్ళేసి చదువుకుంటూ ఉంటారు. ఇంగా అందరికీ సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తాఫెంకి కూడా వస్తాయి ఆ సమ్స్. కానీ షువన్‌కి సమ్స్ రావు. అయితే అది చెప్తే వీళ్ళు నన్నెక్కడ డల్లర్ అనుకుంటారో అని చెప్పేసి తనేం మాట్లాడదనమాట. నాకు కూడా వచ్చేసాయి ఇంకెళ్ళిపోండి పోండి అని అంటది. నీ ఆన్సర్ పేపర్ చూపించు అనంటే ఇంకప్పుడు చూపిస్తదనమాట. అప్పుడు వాడు దీనికి అర్థమయ్యేటట్టు నార్మల్‌గా స్టోరీస్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తాడు తనకి. ఇంకా అలా చెప్తే అప్పుడు తనకెలుగుతది బ్రెయిన్. ఓకే. ఇవి ఇలా గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ఆ మ్యాథ్స్ ఫార్ములాస్ అన్నీ స్టోరీస్ రూపంలో చెప్తాడు. వాళ్ళ మదర్ అడుగుతారు. ఏమైంది స్కూల్లో నేనొచ్చేసిన తర్వాత అని. ఇంకప్పుడు గు అంతా చెప్తాడు ఇలా జరిగింది అని చెప్పి. అయితే "నువ్వు సెంట్ కొట్టుకున్నావా అమ్మ?" అని అడుగుతాడు గు. "అవును కొట్టుకున్నాను" అని అంటది వాళ్ళ అమ్మ. బుక్‌లో చదివాను ఏదైనా స్పెషల్‌గా చేస్తే ఎవరైనా స్పెషల్ పర్సన్ ఎంటర్ అయినట్టు వాళ్ళ లైఫ్‌లో అని అంటాడు గు. ఇంకా దాని తర్వాత తన ఆన్‌లైన్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తది. ఇంక ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఒకవేళ కానీ ఇంకా కాంగ్ కూడా మెసేజ్ చేస్తాడనమాట. అప్పుడు గు అంటాడు మా మదర్ గురించి నీకో విషయం చెప్పాలి అని చెప్పేసి. ఇంకప్పుడు తను వినకుండా బయటకొచ్చేస్తాడు. వచ్చేసి శువన్‌కి చెప్తూ ఉంటాడు. ఇలా గు వాళ్ళ మదర్‌కి ఏదో అయింది. తను నాతో చెప్దామనుకుంటున్నాడు అని చెప్పేసి. తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది. సో, తను అలా ఇరిటేట్ చేసేటప్పటికి తన పైన అరుస్తది. కాంగ్ అడుగుతాడు ఏమైంది నీకు అని చెప్పి. శువన్ నిన్న సమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసావు కదా! నాకసలు అవేం గుర్తులేదు. అసలు నేనెంత డంబో అని అప్పుడు కాంగ్ ఏం పర్లేదు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీకు కూడా గుర్తొస్తాయి అని అంటాడు. మిషన్ ఒక్కొక్క పిల్లలది వీక్లీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడున్న ప్రొఫెసర్ మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా చేయాలి అని అనేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో పిల్లలందరూ చాలా కష్టపడతారు. మిషన్ చెప్పింది చాలా ఇంట్రెస్టెడ్‌తో వింటారు. కాంగ్ కూడా ట్యూషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలానే జువన్ కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంతలా ప్రిపేర్ అవుతారు కదా! వాళ్ళ ప్రిపరేషన్‌ది టెస్ట్ తీసుకుందామని చెప్పేసి వీళ్ళందరూ మాక్ టెస్ట్ తీసుకుందామని అనుకుంటారు స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ. ఇంకా వాళ్ళందరూ మాక్ టెస్ట్ ఆన్సర్స్ రాస్తూ ఉంటే శువన్‌కి అసలు ఏం గుర్తుకు రావన్నమాట. ఇంక తను భరించలేక క్లాస్‌లో నుంచి వెళ్ళిపోతది. తన వెంటే కాంగ్ కూడా వస్తాడు. ఏంటి ఏమైంది? అలా ఎందుకొచ్చేసావు అని చెప్పేసి. నాకసలు ఏం గుర్తుండట్లేదు. నేను మొత్తం అంతా మర్చిపోతున్నాను. అసలు నువ్వు చెప్పినవి నాకేం గుర్తు రావట్లేదు. నేను చాలా డంబ్‌గా అయిపోయాను అని అంటది. అలా ఏం కాదు. నువ్వు డంబ్ ఏం కాదు. నీకు స్టిక్కర్స్ అంటే ఇష్టం కదా! సో, అలానే చదువు కూడా కొంచెం రిపిటీటివ్‌గా చేస్తూ ఉంటే వస్తది అని అంటాడు వాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంటికెళ్ళేసి నువ్వు అసలు ఏం చేయకు. జస్ట్ స్టిక్కర్స్ డ్రా చెయ్యి. నువ్వు విన్ అవుతున్నట్టు చెయ్యి. నువ్వు చదివినట్టు చెయ్యి. అలా అన్ని స్టిక్కర్స్ డ్రా చేసి రేపు నాకు చూపించు అని అంటాడు. మాటల్లో అడుగుతాడు శువన్ని. ఎందుకు ఎగ్జామ్స్ అంటే భయం నీకు అని చెప్పి. ఒకవేళ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి నేను
అటెంప్ట్ చేయలేకపోయాననుకో, అప్పుడు నాకు నేనే డంబ్ అనిపిస్తాను. అదే నేను ఎగ్జామ్‌కే ప్రిపేర్ అవ్వకపోతే ప్రిపేర్ అవ్వలేదు. అందుకనే నాకు మార్క్స్ రాలేదనుకుంటాను. సో, నాకిది ఈజీగా అనిపిస్తుంది. అందుకని నేనసలు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వనెప్పుడు అని అంటదది. వాడు ఈరోజు అసలు ఏం చదవకు, ఈరోజు నైట్ ఎళ్లి డయాగ్రామ్స్ నేను చెప్పినవి గీయి అని చెప్పేసి ఎళ్ళిపోతారు. పీటీ టీచర్ మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అవి రాంగానే నాకు తెలుసు నువ్వు టిఫిన్ తినుండవు. ఇగో టిఫిన్ అని చెప్పేసి ఇస్తారు. ఈరోజే ఫైనల్ ఎగ్జామ్. ఈ మార్క్స్ బట్టే డిసైడ్ అవుతదనమాట. ఎలా అయితే కాంగ్ అన్నాడో అలానే డయాగ్రామ్స్ అన్నీ గీసుకొచ్చి చూపిస్తది శువన్న. ఇంకా దీన్ని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేద్దామని చెప్పేసి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తీస్తాడు. ఆ కార్డ్స్‌లో క్వీన్ గానీ, 7 గానీ వస్తేనే తను గెలుస్తది అని తన నమ్మకం అనమాట. అలానే తనకు ఆ కార్డ్స్‌లో క్వీన్ వస్తుంది. ఇంకా మ్యామ్ వచ్చేసి చెప్తారు. "ఇంక మీరు ఎగ్జామ్స్ రాయాలి. స్టార్ట్ అవుతది మీకు ఎగ్జామ్" అని చెప్పేసి. ఇంకా అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత శువన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తుంటే ఆ ఆన్సర్స్ అన్నీ వద్దు. నాకేమొద్దు. నేనసలు ఎలా రాసానో నాకే తెలీదు అని అంటది. అప్పుడే గు వచ్చి "నువ్వు నన్ను అడిగావు కదా! కాంగ్ అసలు ఏం తింటున్నాడో, ఎలా తింటున్నాడో ఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పి నేను చేస్తాను. కానీ నువ్వు ముందు ఒక విషయం చెప్పాలి. అసలు నన్ను కాంగ్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు?" అని అడుగుతాడు. అయితే "ఏం అవాయిడ్ చేయట్లేదు తను" అని అంటది. అప్పుడు గు అంటాడు "కాంగ్ ఏం తినడు. మన ముందు యాక్టింగ్ చేస్తాడు" అని చెప్పేసి. కానీ అసలు ఏం జరుగుతుంది టెస్ట్ చేద్దామని చెప్పేసి కాంగ్‌ని డిన్నర్‌కి పిలుస్తది రెస్టారెంట్‌కి. వాడు కూడా వస్తాడు. అయితే చూస్తే అక్కడ వాడు మాటల్లో పెట్టేసి పక్కనోళ్ళని అవన్నీ దాంట్లోనే ఏస్తాడనమాట హాట్ పాట్‌లో. ఇంకా అది వాడు బయటికెళ్ళంగానే చూస్తది. చూసేసి వాడొచ్చాక ఇంక ఏడవడం స్టార్ట్ చేస్తదనమాట. "అసలు నువ్వెందుకు నిన్ను అంతలా టార్చర్ చేసుకుంటున్నావు? నువ్వసలు ఏం తినట్లేదు నాకు తెలుసు. ఏదో ఒకటి చెప్పేసి పక్కనోళ్ళని మాటల్లో పెట్టేస్తావు. నీ డిషెస్ అంతా హాట్ పాట్‌లో మళ్ళీ ఏసేస్తావు. అదే కాన్వర్జేషన్ అయిపోతే, లేదు అలా ఏం చేయట్లేదు నేను" అంటే ఇంకా హాట్ పాట్‌లో ఉన్న ఫుడ్ అంతా చూపిస్తది వాడికి. చూపించేసిన తర్వాత "నిన్ను టార్చర్ చేసుకోకు" తర్వాత ఇంక వీళ్ళిద్దరు బయటికెళ్ళిపోతారు. కాంగ్ అక్కడ ఉయ్యాల్లో ఊగుతా ఉంటే అప్పుడు శివన్న వచ్చేసి తనకి శాండ్‌విచ్ ఇస్తది. "ఇదంతా హెల్తీ శాండ్‌విచే నువ్వు తినొచ్చు" అని చెప్పేసి. అప్పుడు వాడు అవరవర్ అనుకుంటూ మొత్తం అంతా ఒకేసారి తినేస్తాడు. అప్పుడు "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు?" అని అడిగితే, "ఎక్సర్సైజ్ చేయడం, లో క్యాలరీ డెఫిషియట్‌లో ఉండడం ఇవంతా నాకు చాలా కష్టంగా ఉంటాయి. అసలు నేను ఫుడ్డే తినకపోతే ఇదంతా ఏముండదు కదా! అందుకని నేను అసలు ఫుడ్ తినడమే మానేస్తున్నాను" అని అంటాడు వాడు. అప్పుడు శుభన్ అంటది. "మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా?" అని చెప్పేసి. "ఏంటి? ఏం స్టార్ట్ చేసేది?" అని అడుగుతాడు కాంగ్. అయితే "నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా! నేను చదవగలనని నమ్మావు. నాకు చదువు నేర్పించావు. అలానే నేను మళ్ళీ నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు లో క్యాలరీ డెఫిషియట్‌లో ఉండి అన్నీ తింటూనే నా బరువు పెరగకుండా నేను చూసుకుంటాను" అని అంటది. ఇంకప్పుడు వీళ్ళిద్దరు హ్యాండ్ షేక్ చేసుకుంటారు. నెక్స్ట్ డేకి రిజల్ట్స్ వస్తాయన్నమాట. శువన్ భయపడుతూ ఉంటది. ఏమేమొస్తాయో రిజల్ట్స్ అని చెప్పేసి. కాకపోతే తను పాస్ అయిపోతది అన్ని సబ్జెక్ట్స్‌లో, మ్యాథ్స్‌లో కూడా. ఇంకా అలానే వాళ్ళ క్లాస్ అంతా పాస్ అయిపోతారు. ఫ్యాకల్టీ రూమ్‌లో ఒక ఫ్యాకల్టీ మిషన్‌కి చెప్తారు. "మీరు ఫోర్త్ ప్లేస్‌లో వచ్చారు. 0.1% వల్ల తగ్గిపోయింది మీది. థర్డ్ ప్లేస్‌లో వచ్చేవాళ్ళు లేదంటే" అని. అప్పుడు ఈయనొస్తారు మిషన్ దగ్గరికి. వచ్చేస్తే మిషన్ రెసిగ్నేషన్ లెటర్ ఇస్తదనమాట. "నేను దీనికోసం కాదు వచ్చింది. ఒకళ్ళెవరో మీ దాంట్లో కాపీ కొట్టారు, చీట్ చేశారు" అని అంటాడు. శివన్ని ఫ్యాకల్టీ రూమ్‌లోకి పిలుస్తారు. అప్పుడు డీన్ అడుగుతాడు, "మండే నువ్వు నా రూమ్‌లోకొచ్చావు కదా! పేపర్స్ ఏదో కదిలించావు, ఏదో చేశావు. నా దాంట్లో అంతా రికార్డ్ అయింది" అని అంటాడు. "అవును సార్. ఒకదాని బదులు నేను ఒకటి పెట్టాను. అది ఎక్స్‌చేంజ్ చేద్దామనే వచ్చాను" అని అంటది శువన్. అయితే "నువ్వు అలా వచ్చినప్పుడు ఎందుకు నా మానిటర్ చూసి ఫోటో తీసావు" అని అంటాడు. అయితే "నేను ఈ మిన్నీస్ కోసమే తీశాను. కావాలంటే చూడండి నా ఫోన్‌లో అదే పిక్చర్ ఉంది" అని చూపిస్తది. కానీ అయినా కూడా వీళ్ళు చీట్ చేశారు అని అంటాడనమాట డీన్. ఇంకప్పుడు మిషన్ ఉండేసి "నేను మా స్టూడెంట్స్‌ని నమ్ముతున్నాను. నువ్వు వెళ్ళిపో పో" అని శువన్ అంటది. ఇంకప్పుడు శువన్ వెళ్ళిపోతది అక్కడి నుంచి. శువన్ వెళ్ళిపోయిన తర్వాత మ్యామ్ డీన్ సార్‌తో గొడవ పడతదనమాట. "నాకు మా పిల్లల గురించి తెలుసు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో కూడా నేను చూశాను. మా పిల్లలు అలా చేయరు. కావాలంటే నేను రిజైన్ ఇస్తాను" అని అప్పుడు డీన్ "మీ పిల్లలు నిజంగా కాపీ కొట్టకుండా కష్టపడితే నాకు కూడా సంతోషమే" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శువన్ క్లాస్ రూమ్‌కొచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ దీని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు శువన్‌కి కోపమొచ్చి తిడతది వాళ్ళని. "నా బాధ నేను చీట్ చేశానని కాదు. మిషన్‌కి నా వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతదేమో" అని అంటది. ఇప్పుడే క్లాస్ రూమ్‌లోకి మిషన్ వస్తుంది. మిషన్ చెప్తుంది, "మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు మునుపటి కన్నా కూడా" అని చెప్పేసి. అప్పుడు వీళ్ళందరూ చాలా హ్యాపీగా గంతులేస్తూ ఉంటారనమాట. "ఎంత ర్యాంక్ వచ్చింది మ్యామ్? మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా" అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ మ్యామ్ "4థ్ ర్యాంక్ వచ్చింది మీకు" అని అంటది. ఇంకప్పుడు అది వినంగానే అందరూ సాడ్ అయిపోతారు. ఎందుకు సాడ్ అవుతున్నారు? మీరు కష్టపడ్డారు కదా! కష్టపడితే చాలు. అప్పటికన్నా ఇప్పుడు మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు అని మోటివేట్ చేస్తది మ్యామ్. కానీ వీళ్ళు "మీరు వెళ్ళిపోతారు కదా మ్యామ్! మీరు వెళ్ళిపోతే ఎలాగా?" అని ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత శువన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్లాన్‌లేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా మ్యామ్‌ని ఆపాలి అని చెప్పేసి. "షూటు నేను మా అమ్మతో చెప్పనా ఆపించమని" అని. శువన్ "మీ అమ్మ గురించి తెలుసు కదా! తను నార్మల్‌గానే ఒప్పుకోదు. అసలు ఇప్పుడు అస్సలకే ఒప్పుకోదు" అని డిస్కస్ చేస్తూ ఉంటారు.
తర్వాత ఇంక అందరూ సాడ్ అయిపోయి ఎవరింటికి వాళ్ళెళ్తారు. అప్పుడే శువన్ కామ్‌గా ఒక బ్రిడ్జ్ పైన నుంచుంటారనమాట. అప్పుడు శువన్ చాలా సాడ్‌గా ఉంటుంది. ఇంకప్పుడు కామ్‌గా ఇక్కడి నుంచి అరువు, అరిస్తే నీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టు అనిపిస్తాయి అని అంటాడు. చెప్పాడు కదా అని చెప్పేసి ఇంక ఇది కూడా అడగడం స్టార్ట్ చేస్తది. ఇలా ఇద్దరు అరుస్తా ఉంటే పిచ్చోళ్ళలాగా మిగతా వాళ్ళందరూ చూస్తా ఉంటారనమాట వీళ్ళిద్దరిని. అప్పుడు శివన్ అంటది కామ్‌తో, "అసలు పెద్దవాళ్ళకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయేమో అనుకున్నాను. కానీ చిన్న పిల్లలం మనకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి" అని అంటది. కాంగ్ అంటాడు, "పెద్దవాళ్ళకన్నా మనవి చిన్న ప్రాబ్లమ్సే. మీ షెన్ని చూడు ఎంత పెద్ద ప్రాబ్లమో తనకి. తనకన్నా మనవి చిన్నవే కదా" అని అంటారు. ఇంకా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇంకిద్దరు కలిపి మళ్ళీ అరుస్తారనమాట. శివన్ కోసం వాళ్ళ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి నైట్ అయినా రాలేదు అని. ఇంకప్పుడే శివన్ వస్తది. కాకపోతే సాడ్‌గా ఉంటుందన్నమాట. తను ఏంటి ఫెయిల్ అయ్యావా? పర్లేదులే నెక్స్ట్ టైమ్ మళ్ళీ పాస్ అవుదువులే. నేను చూసాను కదా నీ కష్టపడ్డం అని వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు. ఇంకప్పుడే శివన్ అంటది, ఇలా నేను చీట్ చేశాను అని డీన్ సార్ అంటున్నారు అని చెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళ అమ్మకి కోపమొస్తది. అసలు ఎలా అంటారు అలాగా మీ సారు? పద మనం వెళ్లి మాట్లాడదాం అని చెప్పేసి. నాన్నేమో సుత్తి తెస్తాడు. ఏంటి మా నాన్న కొట్టడానికి వెళ్తున్నారా? అలా ఏమొద్దు అని శివన్ అంటది. అలా ఏం కాదు. నీకు ఇన్ని మంచి మార్క్స్ ఎప్పుడొచ్చాయో నేను అసలు ఫ్రేమ్ చేయించుకుందాం అనుకున్నా. గోడకి మేకుకోటి పెడతాను అని అంటే వాళ్ళమ్మ కూడా పద పద పెడదాం పెడదాం అని అంటారు. అప్పుడు శివన్ ఈ మార్క్స్‌కే మీరు ఇలా చేస్తే ఎలాగా? ఏదో ఒకలాగా నేను మీకు 2 యూనివర్సిటీస్ ఆఫర్ లెటర్ నేను తెచ్చి పెడతాను మీకు అని అంటది. ఆ మాటకి వాళ్ళ పేరెంట్స్ ఎమోషనల్ అయ్యి, "నువ్వు తేకపోయినా తెచ్చినా నువ్వు మా కూతురివే. నువ్వు అంత కష్టపడక్కర్లేదు. నువ్వు ఏ కాలేజ్‌కైనా ఎళ్ళు మేము చేయగలము" అని అంటారు. నెక్స్ట్ డే షూటు వాళ్ళ మదర్ వచ్చి అంటారనమాట. "మీరు 4th ప్లేస్ కదా వచ్చింది. మీరు రిజైన్ చేయండి" అని జెన్‌తో. అయితే ఇది నార్మల్‌గా తెచ్చిన మార్క్స్ కాదు మ్యామ్. చీట్ చేశారు వాళ్ళు. అందుకనే ఇన్ని మార్క్స్ వచ్చాయి అని డీన్ అంటాడు. ఇప్పుడే షూవన్ వాళ్ళ పేరెంట్ కూడా వస్తారు. జాఫెంగ్ వచ్చేసి చెప్తాడు, "షూవన్ మీ పేరెంట్స్ వచ్చారు. షూటు మీ పేరెంట్స్ కూడా వచ్చారు" అని చెప్పేసి. ఇంక పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఇప్పుడు షూవన్ వాళ్ళ మదర్ అంటారు, "మా పిల్ల అలా ఏం చేయదు. ప్రతి ఎగ్జామ్ నేను సైన్ చేసిన తర్వాతనే పేపర్స్ మీ దగ్గరకొచ్చి తెస్తుంది" అని చెప్పేసి. ఇంక పిల్లలందరూ అక్కడికొస్తారు గదా! సో, వీళ్ళందరూ చూస్తారు. అప్పుడు డీన్ అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటే, "ఎందుకు వెళ్ళిపోవడం? ఆ పిల్లలకి కూడా తెలియాలి కదా! ఏం జరుగుతుంది" అని చెప్పేసి అని షూవన్ అంటది. తర్వాత ఇంకా షూ 2 వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇంకా గొడవ ఆపాలని చెప్పేసి షూవన్ అరుస్తదనమాట. "నేను మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాను" అని చెప్పేసి. అప్పుడు అందరూ షాక్ అవుతారు. మిషన్ కూడా అంటది, "నువ్వేం రాయక్కర్లేదు ఎగ్జామ్. మీ పైన నమ్మకం ఉంది. మీరు అలా చేయరు" అని మిషన్ అంటారు. కానీ శివన్ డీన్‌తో ఒకవేళ నేను రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే మిషన్‌ని ఎళ్ళకుండా ఇక్కడే ఉంచాలి అని ప్రామిస్ చేయించుకుంటదనమాట. అప్పుడు డీన్ కూడా ఓకే. నీకు ఇప్పటికన్నా ఎక్కువ మార్క్స్ వస్తే నేను ఉంచుతాను మిషన్‌ని. కానీ ఎగ్జామ్ పేపర్, ఎవాల్యుయేషన్ అవన్నీ నేనే చేస్తాను. ఓకేనా నీకు అని అంటాడు. అయితే నాకు ఓకే సార్ అని అంటుంది. ఇంకా అందరూ అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా శివన్‌ని ప్రోత్సహిస్తారు. డీన్ పేరెంట్స్ చూసి అడుగుతారు, "ఏంటి మీకిది ఓకేనా?" అని చెప్పి. శివన్ వాళ్ళ మదర్ నాకు ఓకే. మా పిల్ల ఏదంటే నాకు అది ఓకే అని అంటారు. అందరూ అగ్రీ చేస్తారు. తర్వాత శివన్‌కి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారనమాట. ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చితే నువ్వు టాప్ 3కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు కాంగ్ అంటాడు, "నువ్వు దేని గురించి ఆలోచించకు, షెన్ గురించి ఆలోచించకు. నువ్వు నీ గురించి ఆలోచించి మాత్రమే ఎగ్జామ్ రాయి" అని అంటాడు. నెక్స్ట్ డే క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పేసి వెళ్ళిపోతారు. షూ 2 కూడా వచ్చేసి తనకేదో గిఫ్ట్ ఇచ్చేసి వెళ్తది. ఇంకప్పుడు కాంగ్ వచ్చేసి కార్డ్స్‌లో ఏదో ఒకటి పిక్ చేసుకో అని అంటాడు. పిక్ చేసుకుంటే తనకు క్వీన్ వస్తదనమాట. "చూడు నిజంగానే నీకు క్వీన్ వచ్చింది. నీది మంచి లక్. ఎళ్లి మంచిగా ఎగ్జామ్ రాయి" అని చెప్తారు. ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టీని ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత ఏదో ఎగ్జామ్‌లో స్టక్ అయిపోతే కాంగ్ చెప్పిన ఫార్ములాస్ అన్నీ గుర్తు తెచ్చుకొని తను ఎగ్జామ్ రాస్తది. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత తను బయటకొస్తే మొత్తం తన క్లాస్ మెంబర్స్ అందరూ బయటే ఉంటారు. తను ఎగ్జామ్ ఎలా రాసిందని ఒక్కళ్ళు కూడా అడగరు. ఎందుకలా అడగట్లేదు అంటే, మనం అందరం ఒకటే ఫ్యామిలీ కదా అని అంటారు. తర్వాత నెక్స్ట్ డే జాఫెంగ్ వచ్చేసి రిజల్ట్స్ చెప్తాడనమాట. తనకు 1 ఆర్ 2 వచ్చాయి మార్క్స్. నార్మల్ కన్నా 8 మార్క్స్ ఎక్కువ. సో, వీళ్ళు టాప్ 3లోకి వెళ్ళిపోతారు. అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే డీన్ సార్ వస్తారు. అయితే మీరు సారీ చెప్పలేదు. షూ 2ని అవమానించారు కదా అని అంటాడు. అయితే నేనెందుకు చెప్పాలి? కూర్చొని మీ నోట్‌బుక్స్ ఓపెన్ చేయండి అంటే, నేను నోట్‌బుక్స్ ఏం తేలేదు సార్ అని అంటాడు వాడు. అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు డీన్. మిగతా వాళ్ళందరూ కూడా లేచేసి నేనేం నోట్‌బుక్స్ తేలేదు అని అంటాడు. ఇంకా డీన్‌కి కోపం వచ్చేసి తనే రూమ్‌లో నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ప్రిన్సిపల్‌తో చెప్తాడు. ఇలా వాళ్ళందరూ చాలా రెబెలియస్‌గా తయారైపోయారు. వాళ్ళకి మనం ఎలాగైనా లెసన్ చెప్పాలి అని చెప్తారు. ప్రిన్సిపల్ ఉండేసి, "నువ్వు చాలా రోజులైంది కదా లీవ్ తీసుకొని. నువ్వంటే అందరికీ భయమా? కానీ నువ్వసలు కొన్ని రోజులు లీవ్ తీసుకొని రా పో" అని అనేసి పంపిస్తారు. నెక్స్ట్ మిషన్ క్లాస్ ఉంటుంది. మిషన్ వచ్చేసి చాలా హ్యాపీగా మొత్తం వీళ్ళందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలానే పీటీ సారు మిషన్ రిలేషన్‌షిప్ గురించి కూడా మాట్లాడతారు.
అయిపోయి మిషన్ ఫ్యాకల్టీ రూమ్‌లోకెళ్తే అప్పుడు సార్ తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటుంటారు. అయితే మిషన్‌కి ఏం అర్థం కాదు. ఎందుకు సార్ ఇలా ప్యాక్ చేసుకుంటున్నారు అని అంటది. నేను వెళ్ళిపోవడం నీకు హ్యాపీయే గదా! నిన్నెవ్వరు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు అని అంటాడు. అప్పుడు మిషన్ అంటారనమాట. మీకెప్పుడైనా మీ 20 ఇయర్స్ తర్వాత మీ స్టూడెంట్స్‌తో కలిపి డ్రింక్ చేయాలి అని కోరిక ఉంటదా అని అంటది. అయితే నాకుంది ఆ కోరిక. నేను నా స్టూడెంట్స్‌తో కలిపి డ్రింక్ చేయాలి. వాళ్ళ కష్ట సుఖాలన్నీ పట్టించుకోవాలి. వాళ్ళు నాకు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అని అంటది. ఈ పిల్లలందరిలో ఒక స్పార్క్ ఉంది. ఆ స్పార్క్‌ని చూస్తే నా పాస్ట్‌లో నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అని చెప్తదనమాట. ఇంక ఈ మాటలన్నీ వినేసి డీన్ కూడా ఏమనడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్కూల్ అయిపోయిన తర్వాత షూవన్ను వాళ్ళ ఇంటికెళ్ళేసి వాళ్ళ పేరెంట్స్‌తో చెప్తదనమాట. నాకిన్ని మార్క్స్ రావడానికి కారణం మీరే. మీరు టేస్టీ ఫుడ్ చేయకపోయినా అమ్మ, నీ జోక్స్‌కి నాకు నవ్వు రాకపోయినా నాన్న, కానీ నేను ఇంతలాగా ఇలా ఉండడానికి కారణం మీరే అని చెప్తది. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళ మదర్ నీకొకళ్ళు హెల్ప్ చేశారు కదా! తనని తీసుకురా ఇంటికి డిన్నర్‌కి అని అంటది. నెక్స్ట్ డే వీళ్ళందరూ క్యాంటీన్‌లో డీన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తర్వాత శువన్‌కి అక్కడ కనిపిస్తది. కాంగ్ అన్‌హెల్తీ ఫుడ్ తినడం. ఇంక తననెళ్ళి ఆపేసి ఇలా మా పేరెంట్స్ నిన్ను రమ్మన్నారు ఇంటికి అని చెప్తది. నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి ఆ ఫుడ్ తినడమాట. ఎందుకు నువ్వు ఈ ఫుడ్ తినట్లేదంటే నేను స్పేస్ ఉంచుకోవాలి నా స్టమక్‌లో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసేసి వాళ్ళ ఇంటికెళ్తూ ఉంటారు. ఇంకప్పుడు శువన్ అంటది, మా ఇంట్లో ఫర్నిచర్ ఏమంత బాగుండదు. మా డాడీ ప్రిపేర్ చేస్తాడు. మా అమ్మ ఫుడ్ అస్సలు బాగుండదు అని అంటది. అప్పుడు కాంగ్ ఏంటి నా ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ లో చేయడానికి ట్రై చేస్తున్నావా అని అంటాడు. అయితే నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇంటికెళ్తారనమాట. అప్పుడు వాళ్ళ పేరెంట్సే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీ పేరెంట్స్ ఇంతలా మాట్లాడుతున్నారు? నేను థ్యాంక్ యూ చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు అని అంటాడు వాడు. తర్వాత నైట్‌కి వాళ్ళ పేరెంట్స్ చేసిన డిషెస్ అన్నీ తినడానికి కూర్చుంటారు. అప్పుడు శువన్ చెప్తదనమాట. ఈ డిషెస్ మాత్రమే తిను. ఈ డిషెస్ అన్నీ మా ఫాదర్ చేసినవి. ఆ డిషెస్ మా మదర్ చేసినవి అంత బాగుండవు అని అంటారు. వాళ్ళ మదర్‌కి కోపమొచ్చేసి ఏంటి నాతో ఫైట్‌కి దిగుదాం అనుకుంటున్నావా అని వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తుంటే వాళ్ళ ఫాదర్ ఏంటి మా వైఫ్‌ని అంటున్నావు అని అంటారు. ఈ సీన్స్ అంతా చూసి కాంగ్ నవ్వుకుంటూ ఉంటాడనమాట. తర్వాత సాంగ్స్ పాడుకుందాం పదండి పదండి అని తీసుకెళ్తారు. అయితే కాంగ్ నేను అసలు ఏం తినలేదు. నేను ఆఫ్టర్‌నూన్ కూడా తినలేదు. నేను తింటాను అన్నా కూడా వినిపించుకోకుండా వీళ్ళందరూ పాడుతా ఉంటారు. నెక్స్ట్ డే జువన్ కాంగ్‌ని తన బెడ్‌రూమ్‌కి తీసుకెళ్తదనమాట. అప్పుడు తన బెడ్‌షీట్‌ని చూసేసి నవ్వుతా ఉంటాడు. అక్కడ ఒక మ్యాగజైన్ ఉంటుంది. ఆ మ్యాగజైన్ తీసేసి దీన్నే మా నాన్న అని అంటాడు. ఏంటి నువ్వు డిజైనర్ వాళ్ళ కొడుకువా? నువ్వు అసలు ఈ రూమ్ ఈ ఇల్లంతా చూడకూడదు. కళ్ళు మూసుకో అని అంటా ఉంటది. ఇంక అంతలోపు వాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళు పడతారనమాట. వాళ్ళిద్దరికి చాలా ఆక్వర్డ్‌గా ఉంటుంది. ఇంకా లేచేసి అలా అలా పరిగెత్తేసి ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్‌లో షూటు లేట్‌గా వస్తుంది ఇంటికి. ఏంటి లేట్ అయింది అని వాళ్ళ మమ్మీ అడుగుతది. అయితే మా ఇంగ్లీష్ మ్యామ్ ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు మాకు. అందుకనే నాకు లేట్ అయింది అని అంటది. మరి ఎందుకు శుభన్ త్వరగా వచ్చిందంటే తనకి హెల్త్ బాలేదు. అందుకని త్వరగా వచ్చింది తను అని చెప్పేసి వెళ్ళిపోతదనమాట వాళ్ళ రూమ్‌కి. నెక్స్ట్ డే షూటు శుభన్ దగ్గరికొచ్చేసి నువ్వు మీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం సౌండ్స్ చేయకు. నేను మా పేరెంట్స్‌కి ఇలా చెప్పాను అని అంటది. తర్వాత తను డాన్స్ చేసే ప్లేస్‌కి కూడా తీసుకెళ్తదనమాట శుభన్‌ని. ఆ ప్లేస్ అంతా చూపించిన తర్వాత తను డాన్స్ చేసిన వీడియో కూడా చూపిస్తుంది. అయితే ఎందుకు నువ్వు మాస్క్ పెట్టుకొని చేస్తున్నావు అంటే, ఒకవేళ ఈ వీడియో వైరల్ అయితే మా పేరెంట్స్ తెలియకుండా ఉంటుంది. అందుకని నేను మాస్క్ పెట్టుకుంటున్నాను అని అంటది. ఇలా మీ పేరెంట్స్‌కి చెప్పొచ్చు కదా! అంటే, మా అమ్మ గురించి నీకు తెలుసు కదా! అని అంటది. ఆ ఈవినింగ్ శువన్ అంతా సైలెంట్‌గా తన పని తను మాత్రమే చేసుకుంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే షూటు కోసం శువన్ ఒక హెల్మెట్ తీసుకొని వస్తది. ఇది పెట్టుకో మాస్క్ బదులు ఇది అట్రాక్టివ్‌గా కూడా కనిపిస్తుంది ఆడియన్స్‌కి అని చెప్తదనమాట శుభన్. స్కూల్ అయిపోయిన తర్వాత షూటూని వాళ్ళ పేరెంట్ ఫాలో అవ్వడం వాళ్ళిద్దరు చూస్తారు. కాంగ్ ఇంకా శుభన్. వాళ్ళిద్దరి కన్నా ముందే వీళ్ళెళ్ళిపోయి ముందే ఆ ప్లేస్‌కెళ్ళిపోయి షూటూకి చెప్దామనేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత షూటూ వచ్చేసి ఏంటి మీరిద్దరు ఇక్కడున్నారు అంటే వాళ్ళ పేరెంట్ చూస్తున్నారు కదా! అనేసి వీళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. నిన్ను ఎవరో ఫాలో చేస్తున్నారు అని చెప్పేసి పాత వాళ్ళేనా అంటే కాదు నీ పేరెంట్ అని చెప్పేసి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఇంక అక్కడి నుంచి. అదే నైట్ వాళ్ళ మదర్ డిన్నర్ పెట్టేసాను తిను అని చెప్పేసి సెంట్ కొట్టుకొని వెళ్తదనమాట. అది అబ్జర్వ్ చేస్తాడు డాఫెంగ్ ఇంకా వాళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసేసి పిల్లోస్ తీసుకుందామని వస్తారు. ఇంక అప్పుడే వాళ్ళ మదర్ కూడా వస్తారు. అప్పుడే మనకు తెలిసే విషయం ఏంటంటే వాళ్ళ మదర్, దాఫెంగ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని చెప్పేసి. ఇంకప్పుడు వాళ్ళిద్దరూ మ్యాట్రిక్స్‌ని ఆ పిల్లోని టెస్ట్ చేస్తూ ఉంటే అప్పుడే చూస్తాడనమాట. వీళ్ళిద్దరూ అలా పడుకొని ఉండడం చూస్తాడు. చూసాడు అని చెప్పేసి వీళ్ళకి గూడా తెలుస్తదనమాట. ఇంక ఇక్కడితో ఈ ఎపిసోడ్ అవుతూ ఉంటే వీళ్ళ పేరెంట్స్ తనని ఆపేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కానీ అసలు వాళ్ళ మాటని ఏం పట్టించుకోడు
దాఫెంగ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు గానీ, "నీకు ముందు నుంచే తెలుసు కదా! నువ్వెందుకు నాకు చెప్పలేదు? అసలు మీ ఫాదర్‌కి, మా మదర్‌కి పోలికేంటి? మీలాంటి ఫాదర్‌ని నేను నా స్టెప్ ఫాదర్‌గా చేసుకోను" అని చెప్పేసి ఎళ్ళిపోతాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనకొక ఫ్యామిలీ కనిపిస్తదనమాట. ఆ ఫ్యామిలీలో వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఎళ్తారనమాట. తను చూసుకుంటూ వాళ్ళ ఫాదర్‌ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మదర్ కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయడు. ఫోన్ లిఫ్ట్ చేయడు కదా! ఇంకా వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్‌ని తలుచుకుంటూ ఇంకా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటది. నెక్స్ట్ డే స్కూల్‌లో మ్యామ్ అబ్జర్వ్ చేస్తారనమాట. గు రాలేదని. గు నార్మల్‌గా హాలిడేస్ పెట్టడు. లీవ్స్ పెట్టడు. అందుకని వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతారు. క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏమైందో? ఎందుకు తను లీవ్ పెట్టాడో అని చెప్పేసి. అయితే అక్కడ డాఫింగ్ ఉండేసి అంటాడు. తన మదర్ నా ఫాదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని అంటాడు. అయితే వాళ్ళెవ్వరు నమ్మరనమాట. అందరూ నవ్వుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏంటి జోక్ చేస్తున్నావా అన్నట్టు. కోపమొచ్చేసి లేచేసి నిజంగానే వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు అని గట్టిగా అరుస్తాడు. అయితే ఎవ్వరు నమ్మరు. అందరూ నవ్వుతా ఉంటారు. ఇంక వాడికి చాలా కోపమొస్తది వాళ్ళు నవ్వడం వల్ల. వాడు గట్టిగా అరుస్తాడు. నేనేమన్నా జోకర్‌లా కనిపిస్తున్నానా మీకు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరికి అర్థమవుతుంది తిను నిజంగానే నిజం చెప్పాడు అని. అదే రోజు నైట్ శువన్ ఇంకా కాంగ్ కలిసి చదువుకుంటూ ఉంటారు. అయితే తను చెప్పేదేవి శువన్‌కి బుర్రలోకి ఎక్కవనమాట. అసలెక్కడున్నాడో తన్ని మనం ఎలాగైనా కనిపెట్టాలి అని శువన్ అంటాడు. ఎలా కనిపెడతావు నువ్వు అని అడుగుతాడు కాంగ్. అప్పుడు నా దగ్గర ఆల్రెడీ అబ్జర్వేషన్ బుక్ ఉంది కదా! దాంట్లో నాకు తెలుస్తుంది తను ఏమేం చేస్తాడో దాని నుంచి కనిపెడతాను అని అంటది. వాళ్ళ మదరేమో కనిపించకపోయేటప్పటికి పోలీసుల దగ్గరికెళ్తుంది. ఎలాగో పోలీస్ వాళ్ళ ఫ్రెండే కదా! వాళ్ళ ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో, ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి కంప్లెయింట్ ఇస్తదనమాట. అక్కడే పోలీసుల ముందు వీళ్ళిద్దరూ రాఫెంగా వాళ్ళ నాన్న కొట్టుకుంటుంటారనమాట. అయితే మీరిద్దరు ఆపండి నేను చూస్తాను అని చెప్తాడు పోలీసు. ఇంకో సైడేమో జువన్ ఇంకా కాంగ్ అబ్జర్వేషన్ బుక్‌లో మొత్తం అన్ని ప్లేసెస్‌కంతా తిరుగుతారు. కానీ ఎక్కడ కనిపించడు వాడు. నా ఫేవరెట్ ప్లేస్ ఫినిక్స్ పెయింట్ బాల్ ప్లేస్ అని ఉంటదనమాట. అయితే అక్కడికెళ్ళి చూద్దాం పదా అని అంటారు. ఇంకా అక్కడికెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరు వస్తారనమాట. తనకి నచ్చచెప్తామని చెప్పేసి. వాళ్ళిద్దరు ఎళ్ళేసి గూకి ఫుడ్ ఇస్తారు. అడుగుతాడు మీకెలా తెలుసు నేనిక్కడ ఉన్నానని అని అడుగుతాడు. అయితే కాంగ్ దాఫింగ్ మాకంతా చెప్పాడు. మాకంతా తెలిసిపోయింది. పద ఇంటికి పద అని అంటాడు. అయితే అసలు నేను ఇంటికెళ్ళాలనుకోవట్లేదు అని అంటాడు. శువన్ అడుగుతది. అసలెందుకు, ఎందుకు నీకు దాఫెంగ్ వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం లేదు అని చెప్పేసి. అప్పుడు నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నానో మీకు తెలుసా అని అంటాడు. మా ఫాదర్ ఎవ్రీ చిల్డ్రన్స్ డేకి నన్ను ఇక్కడికే తెస్తారు. అందుకనే నేను ఇక్కడికొచ్చాను. నేను ఇంకో ఫాదర్‌ని యాక్సెప్ట్ చేస్తే నేను నా ఫాదర్‌ని వదిలేసినట్టు అయిపోదా అని అడుగుతాడు. అప్పుడు అని చెప్తది. లేదు వదిలేసినట్టు అవ్వదు. నువ్వు ఎలా అయితే మీ ఫాదర్ చనిపోయిన ఇన్నేళ్ళకి కూడా నువ్వు చిల్డ్రన్స్ డే మర్చిపోవో, ఈ ప్లేస్‌ని మర్చిపోవో, అలానే మీ ఫాదర్‌ని కూడా మర్చిపోవో ఒక న్యూ ఫాదర్ వస్తే, మీ ఫాదర్ నీతోనే ఉంటారు. నీ పక్కనే ఉంటారు. ఈ గాల్లో ఉంటారు. ఈ ప్లేస్‌లో ఉంటారు. ఈ చిల్డ్రన్స్ డేలో ఉంటారు. సో, మీ ఫాదర్‌ని నువ్వు మర్చిపోలేవు. కొత్త ఫాదర్ అని అంటుంది. అప్పుడు కాంగ్ అడుగుతాడు. ఏంటి మాటలన్నీ ఎక్కడి నుంచి చూసి చెప్తున్నావు అని చెప్పి. అయితే నేనే ఓన్‌గా చెప్పాను అని అంటది. అప్పుడు వీడందరూ నవ్వుతారు. తర్వాత ఇంక ఇంటికెళ్ళు అని అంటది. కానీ ఒప్పుకోడనమాట. నేను మళ్ళీ మా మదర్‌ని ఫేస్ చేయాలనుకోవట్లేదు. నేను ఎళ్ళాలనుకోవట్లేదు అని అంటది. అయితే నువ్వు మీ ఇంటికే కదా ఎళ్ళాలనుకోవట్లేదు. అయితే కాంగ్ వాళ్ళ ఇంటికెళ్ళు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది అని అంటది. కానీ నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు రోజు స్కూల్‌కి రావాలి. రేపటి నుంచే రావాలి అని అంటది. సో, అలా ప్రామిస్ చేయించుకొని ఇంక కాంగ్ వాళ్ళ ఇంటికెళ్తారనమాట. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్‌కి ఫోన్ చేసి చెప్తాడు. ఇలా మా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి. అయితే ఇంకా కాంగ్‌ని, కలిపెళ్లి పడుకోమంటారు. కానీ కాంగ్‌కి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలొస్తాయి. ఎందుకంటే తనని అమ్మాయిలా టెక్స్ట్ చేశాడు అని కాంగ్ అనుకుంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ పనికెళ్తూ వీళ్ళ కోసం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఎళ్తారు. ఇంకప్పుడే అక్కడ ఎగ్స్ అన్నీ ఒలుచుకుంటూ కూర్చుంటాడు. సో, తనొచ్చాడు కాబట్టి తనకి కూడా ఒక ఎగ్ ఇద్దామని ఇస్తాడు. కానీ కాంగ్‌కంతా తను తేడా టైప్ క్యారెక్టర్ లానే గుర్తొస్తా ఉంటదనమాట. అయితే నాకు ఈ ఎగ్ ఏమొద్దు నేనే ఎగ్ ఒలుచుకుంటాను అని చెప్తాడు. ఇప్పుడు అడుగుతాడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావని. అవాయిడ్ చేస్తే నేను మా ఇంట్లో ఉంచుకోను కదా అని కాంగ్ రిప్లై ఇస్తాడు. మార్నింగ్ వాళ్ళు స్కూల్‌కెళ్తారు. ఇంక అందరూ గూని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అప్పుడు వన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఇదంతా వన్ వల్లే జరిగింది. తనే తెచ్చింది అని చెప్పేసి. వన్ స్కూల్‌కొస్తూ ఉంటే కాంగ్ వాళ్ళ ఫాదర్‌తో ఆటోగ్రాఫ్ చేయించుకొని తెస్తాడనమాట బుక్. ఇంకా చూసేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంకా షువాన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటే, దాఫెంగ్‌ని వేరే క్లాస్ అబ్బాయి బుల్లీ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తనకి బుల్లీస్ అంటే నచ్చనమాట. ఇంకప్పుడు తనొచ్చేసి వాళ్ళని
అంటుంది. "నువ్వేమన్నా గొప్పవాడివి అనుకుంటున్నావా? నీ సాక్స్ స్మెల్ చూసావా అసలు ఎంత దరిద్రంగా ఉంటాయో." ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా అంటదనమాట. "మీరేమైనా హీరోలనుకుంటున్నారా? లాఫింగ్ వాళ్ళ ఫాదర్‌ని అడగండి. డేటింగ్ టిప్స్ ఇస్తారు. ఇలా సింగిల్‌గానే చనిపోతారు లేదంటే" అనేసి వాళ్ళని పంపించేస్తుంది అక్కడి నుంచి. అందరూ తన ఈ సైడ్ చూసేసి చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటారనమాట. అంటే తనెప్పుడూ ఒక స్టూడియస్ పర్సన్ లానే వాళ్ళకి తెలుసు. సో, ఈ సైడ్ కూడా చూసేటప్పటికి అందరూ ఇంప్రెస్ అయిపోతారు తనకి. అప్పుడు లాఫింగ్ అడుగుతాడు, "ఎందుకు నాకు హెల్ప్ చేసావంటే నాకు బుల్లీస్ అంటే నచ్చరు. అందుకనే హెల్ప్ చేశాను" అని అంటది. ఎప్పుడు కలవని అమ్మాయి, ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి నన్ను ఇంతలా డిఫెండ్ చేస్తుందంటే నేనంటే తనకిష్టమేమో అని లాఫింగ్ అంటాడు. ఇంక నుంచి నాకు కూడా తనంటే ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళ మదర్‌కి మ్యాచెస్ చూద్దాం అనుకుంటాడు. అయితే ఇంక జువన్ కూడా తనతో పాటు ఉంటుందన్నమాట. అప్పుడే జువన్ వాళ్ళ ఫాదర్ వస్తారు బ్రోకర్‌లాగా. వాళ్ళ ఫాదర్‌కి వాళ్ళ మదర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు. ఇచ్చేసి చాలా మంచి అబ్బాయిని చూపించండి అని అంటాడు. ఇంకప్పుడు కొన్ని ఫోటోస్ చూపిస్తాడన్నమాట. ఫోటోస్ చూపిస్తే వీళ్ళకి పట్టుదల ఉంది. ఇంక ఇతను చాలా ఓల్డ్. ఇంకా అలా చెప్పేసి అందరిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే మీకసలు ఎలాంటోళ్ళు కావాలో చెప్పండి అని అంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్. ఎవరైనా పర్లేదు రిచ్ అని షోకేస్ చేసేవాళ్ళు మాత్రం నాకొద్దు అని అంటాడు. అయితే సరే రేపు తెస్తాను అని అంటే తన కాలుతో కొట్టి వాళ్ళ నాన్నకి సైగలు చేస్తూ చెప్తదనమాట. ఒక 1 వీక్ తర్వాత తెప్పించేటట్టు చేయమని చెప్తది. ఇంకా వాళ్ళ ఫాదర్ కూడా 1 వీక్ తర్వాత మీకు మంచి మ్యాచెస్‌ని తెస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. కాంగ్ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇంకా అక్కడ కొన్ని పేపర్స్ కనిపిస్తాయన్నమాట వాళ్ళ ఫాదర్‌వి. తనకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారన్నమాట గు ఇంకా శువన్. అప్పుడు శువన్ అడుగుతది, "ఎందుకు నువ్వు అసలు దాఫెంగ్ వాళ్ళ ఫాదర్‌ని అంత హేట్ చేస్తున్నావు" అని చెప్పేసి. అప్పుడు గు అంటాడు, "మా ఫాదర్ కన్నా తను చాలా డిఫరెంట్. తను అంతా డబ్బులున్న వాడిలాగా చేస్తూ ఉంటాడు. గోల్డ్ చైన్స్ పెట్టుకుంటూ. మా అమ్మకి అలాంటి వాళ్ళు నచ్చరు" అని అంటాడు. "మీ అమ్మ కన్సెంట్ లేకుండా వేరే స్ట్రేంజర్స్‌ని మీట్ అవ్వడం కోసం పంపించావు. అసలు నువ్వు చేసింది కరెక్టేనా? అసలు మనకెలా తెలుసు వాళ్ళు సాడ్‌గా ఉంటారో, హ్యాపీగా ఉంటారో? మీ అమ్మకి ఆ బిహేవియర్ నచ్చే కదా ఇన్ని నాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేశారు అంకుల్‌తో. ఒకసారి చూద్దాము ఏమవుతుందో. ఒకసారి నువ్వు ఆలోచించు. నీ ఒపీనియన్ ఆయన పైన మారుతుందేమో" అని అంటుందన్నమాట. నెక్స్ట్ ఒక డాన్స్ కాంపిటీషన్ పోస్టర్ చూస్తూ ఉంటుంది. అప్పుడు కాంగ్ అంటాడు, "ఒకసారి ఆఫ్టర్‌నూన్ రా, నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళాలి. శువన్ ఇంకా గు కూడా ఉంటారు అక్కడ" అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ తెస్తారనమాట వాళ్ళని ఒక పెద్ద ప్లేస్‌లోకి. అప్పుడు ఈ ప్లేస్ మీకు ఓకేనా? ఈ ప్లేస్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కాంగ్ నిన్న నైట్ పేపర్స్‌లో చూసిన ప్లేస్ ఇదే. ఇంక అప్పుడు షూటు డ్రెస్ ఏసుకొనొస్తది. ఆ డ్రెస్ అందరికీ నచ్చుతుందనమాట. తర్వాత డ్రెస్ ఓకే గానీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం మార్చాలి. అది నేను చూసుకుంటాను అని షూ అని అంటది. అది నేను నీ నుంచి అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అని కాంగ్ అంటాడు. "గో మీకేమైనా కావాలంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను" అంటాడు. అప్పుడు కాంగ్ రికార్డ్ చేయాలి కదా! రికార్డింగ్స్ అంతా నువ్వు చూసుకో అని అంటాడనమాట. సరే రికార్డింగ్ చేద్దామని చేస్తుంటే షూటు షైగా ఫీల్ అవుతది. ఆ షైగా ఫీల్ అవ్వడం శువన్ అబ్జర్వ్ చేస్తుంది. శువన్ అబ్జర్వ్ చేసేసి కాంగ్ ఉన్నాడు కదా! కాంగ్ రికార్డ్ చేస్తాడులే అని చెప్పేసి గూని తనతో పాటు తీసుకెళ్ళిపోతది. కాంగ్ అడుగుతాడు, "ఎందుకు తనని అలా తీసుకెళ్ళిపోతున్నావు?" అని చెప్పేసి. తను షైగా ఫీల్ అవుతుంది. "నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? రికార్డ్ చేయి పో" అని చెప్పేసి ఇంకా గూని తీసుకెళ్ళిపోతుంది తనతో పాటు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ రికార్డింగ్స్ చూస్తూ ఉంటారు. రికార్డింగ్ అంతా డాన్స్ అంతా బానే ఉంటుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్ అంతగా సూట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ బ్యాక్‌గ్రౌండ్ మార్చే పనుల్లో పడతారు ఈళ్ళందరూ. శువన్ మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మడానికి వస్తదనమాట. వాళ్ళకు పాత టీవీలు కావాలని చెప్పేసి ఆ పాత టీవీలు తెస్తారు. అలానే గో ఇంకా షూటు ఏమో మొత్తం బ్రాడ్‌కాస్ట్ టీమ్ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్స్ అన్నీ తీసుకొస్తారు. వాళ్ళకున్న మెయిన్ టాస్క్ షూటు వాళ్ళ పేరెంట్‌కి అనుమానం రాకుండా చేయడం అనమాట. అయితే ఇది నేను చూసుకుంటాను అని చెప్తది. వాళ్ళ మదర్‌కెళ్ళేసి అదే చెప్తుందనమాట. వాళ్ళ మదర్ ఏంటి మా పిల్లలు ఇంకా రావట్లేదు అని ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. శువన్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో, ఇంకా వాళ్ళు షూట్ చేయడానికి రెడీ అయ్యి ఇంకా షూటింగ్ మొత్తం తీస్తారనమాట తను డాన్స్ చేసేది. వాళ్ళ దగ్గర అంత పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ లేకపోయినా గూడా ఉన్న ఎక్విప్‌మెంట్స్‌తో ఏదో ఒకలాగా జుగాడు చేసేసి మొత్తం అంతా తీస్తారు వాళ్ళ డాన్స్ వీడియో. అండ్ ఇక్కడ ఒక్కొక్క సీన్ కొంచెం కామెడీగా కూడా ఉంటూ ఉంటుంది. ఒకానొక షాట్‌లో అయితే కాంగ్‌ని ఫాస్ట్‌గా తిప్పుదామని చెప్పేసి వాళ్ళిద్దరు శువన్ ఇంకా గు కలిసేసి ప్యాంట్ లాగేస్తారనమాట. అక్కడ అది కొంచెం కామెడీగా ఉంటుంది. సో, ఇలా కామెడీ సీన్స్ కూడా మిడిల్‌లో జరుగుతూ ఉంటుంది షూటింగ్ మధ్యలో. తర్వాత షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత శువన్ వాళ్ళ పేరెంట్స్ తను తీసుకెళ్ళిపోయింది కదా! వీళ్ళ ఇంటి నుంచి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ థీఫ్ ఎవరో చాలా టాలెంటెడ్ అని కూడా మాట్లాడుకుంటుంటారు. తర్వాత ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అంతా వీళ్ళందరూ టీవీలో చూస్తూ ఉంటారు. కాంగ్ గొప్పలు ఉంటాడు. ఇదంతా నా వల్లే అయింది అని చెప్పేసి. తర్వాత వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయించుకుంటారు. అదంతా తింటూ ఉంటే ఇక్కడ కాంగ్ అంటాడు, "మనం పెద్ద పెద్ద మూవీస్ తీయాలి. ఆస్కార్ లెవెల్‌లోకి వెళ్ళిపోవాలి" అని చెప్పేసి. వీళ్ళందరూ ఏంటి వీడు ఓవర్ యాక్షన్ అని చూస్తా ఉంటారు.
అందరూ కలిసి ఒక గేమ్ ఆడదాం అనుకుంటారు. నెవర్ హావ్ ఐ ఎవర్. వాళ్ళు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకవేళ ఆ పార్టిసిపెంట్స్ ఆ విషయాన్ని చేశారు అంటే ఏం చేయలేదు అంటే నిమ్మకాయ తినాలి. అలాగా అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. కానీ మాత్రం ఏమో 100 మార్క్స్‌లో ఎవరికైనా 9 మార్క్స్ వచ్చాయా అని అంటది. ఇంకప్పుడు అందరూ తింటారు. తర్వాత ఏమో ఎవరు వెయిట్ వల్ల అయినా చెయ్యి ఇరిగిపోయిందా అని అంటాడు. ఇంకప్పుడు లేదు అని చెప్పేసి అందరూ తింటారు. మాత్రం ఎవరి మదర్ అయినా తన క్లాస్‌మేట్ ఫాదర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందా అని అడుగుతారు. ఇంకప్పుడు అందరూ కొంచెం ఆక్వర్డ్ సైలెంట్ వచ్చేస్తుంది వాళ్ళలో. ఇంకా తర్వాత అందరూ టేస్ట్ చేస్తారనమాట నిమ్మకాయని. ఆక్వర్డ్ సైలెన్స్‌ని పోగొట్టడానికని షువన్ నీ టర్న్ అని అంటాడు కాంగ్. ఇంకప్పుడు షువన్ నాకు ఇక్కడ ఉన్న వాళ్ళలో మన స్కూల్‌లో ఒకళ్ళ పైన క్రష్ ఉంది అని అంటది. అయితే క్రష్ ఉంటారో వాళ్ళు లెమన్ తీసుకోకండి అని చెప్పేసి. అయితే వీళ్ళున్న వాళ్ళందరిలో మాత్రమే లెమన్ తీసుకుంటాడు. సో, దీన్ని బట్టి తనకి క్రష్ ఎవ్వరు లేరు స్కూల్‌లో. తర్వాత షూవన్ అండ్ షూటో ఇద్దరు కలిసి ఇంటికెళ్తూ ఉంటారు. అప్పుడు షూటో అడుగుతది, "నీకెవరు ఇష్టం? నువ్వు అన్నావు కదా! మనం గేమ్ ఆడేటప్పుడు" అని చెప్పేసి. అయితే నాకెవ్వరు ఇష్టం లేదు. నా ఫ్రెండ్సే నాకిష్టం అని అంటది. తర్వాత షూవన్ అలా చెప్పేసి వెళ్ళిపోతుంటే అప్పుడు షూటో ఆపేసి, "నీకు అంటే ఇష్టం కదా! తనని నువ్వు ట్రై చేసుకో. నేను వదిలేసాను" అంటుంది. నెక్స్ట్ డే కాంగ్ ఇంకా కలిసి స్కూల్‌కొస్తూ ఉంటారు. అప్పుడే షూవన్‌ని చూస్తాడు కాంగ్. ఇంకా వెళ్ళిపోమని చెప్పేసి తను షూవన్ దగ్గరకొస్తాడు. కాంగ్‌తో షూటో చెప్పిన మాటలే చెప్తదనమాట. అయితే కాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తనకి షూటో ఇష్టం కాబట్టి. షువన్ ఎందుకో సాడ్‌గా ఉంటుంది. అప్పుడు కాంగ్ అంటాడు, "మేబీ ఇది కూడా తన బెస్ట్‌కేనేమో. కన్నా ఇంకా మంచి బెటర్ వాళ్ళు దొరకచ్చేమో" అని అంటాడు. యావ్ యావ్ దాఫెన్‌కి హెల్ప్ చేసింది కదా! సో, దాని కోసమని బ్రేక్‌ఫాస్ట్ చేస్తాడు. అలానే తనకి ఒక క్రష్‌గా ఏర్పడుతదనమాట దాఫెన్‌కి యావ్ యావ్. యావ్ యావ్ నువ్వేం నాకు బ్రేక్‌ఫాస్ట్ చేయక్కర్లేదు. నేను ఇంట్లో నుంచి తినేసొస్తాను అని చెప్తది. ఈ మాటల్లోనే షోబో అని ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. తను చెప్పేస్తదనమాట. ఇలా వాళ్ళ మదర్‌కి మ్యాచ్ మేకింగ్‌కని ఎళ్ళాడు నిన్న అని చెప్పేసి. తెలిసి దాఫెంగ్ వాడిని కొట్టడానికనేసి ఎళ్తాడు. ఇంక తర్వాత సీన్‌లో చూస్తే దాఫెంగ్‌కి మొత్తం అంతా మొత్తం రెడ్‌గా అయిపోయి ఉంటుంది. అంటే దాఫెంగ్‌ని కొట్టాడు అని. ఇంకా వీళ్ళ టీచర్ ఏమో వీళ్ళిద్దరిని సర్దుకుపోండి అని చెప్తది. కానీ వీళ్ళిద్దరు అక్కడే గొడవ పడతారనమాట. ఇంకా వాళ్ళ టీచర్‌కి వేరే ఆప్షన్ లేకుండా వీళ్ళిద్దరిని రూమ్ బయట హ్యాండ్స్ పట్టుకొని నుంచోమంటది. అదే పనిష్మెంట్‌గా. ఇంకా వీళ్ళిద్దరూ అలానే నుంచుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి వీళ్ళని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతా ఉంటారు. పనిష్మెంట్ అయిపోయిన తర్వాత జూవన్ దగ్గరకొచ్చేసి "నువ్వే చెప్పావంట కదా దాఫెంగ్‌కి ఎందుకు చెప్పావు?" అని తన పైన అరిచేసి వెళ్ళిపోతాడు. అయితే ఏమైంది? ఎందుకిలా అరుస్తున్నాడు? అని వాళ్ళ ఫ్రెండ్స్‌ని అడిగితే అప్పుడు షాబాయ్ చెప్తది. నేనే చెప్పాను తనకి అని చెప్పేసి. శుభన్ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే నా దగ్గర ఒక ఐడియా ఉంది. పద స్కూల్‌కి నేను చెప్తాను అని అంటాడు. స్కూల్‌కెళ్ళాక అందరిని ఇన్వైట్ చేస్తారు తన బర్త్‌డే పార్టీకి. అప్పుడే శోభ నాకు స్ట్రాబెర్రీ కేక్ కావాలి అని అంటది. వాడు ఏదో ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తున్నట్టు ఎళ్ళేసి ఇంకా తన ప్లేస్‌కెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు కాంగ్ ఇంకా శుభన్ హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట. కూడా వస్తాడు. అక్కడ వాళ్ళకి ప్లేస్ దొరుకుతుంది మాట్లాడడానికి. తర్వాత శుభన్ కాంగ్‌కి ఒక గిఫ్ట్ తీసుకుందామని వెతుకుతా ఉంటది. తనకు ఒక బ్యాగ్ నచ్చుతుంది కానీ అది లిమిటెడ్ ఎడిషన్ అయిపోతదన్నమాట. సో, తను ఏదో ఒకటి చేసి బ్యాగ్‌ని సంపాదించాలి అని చూస్తది. చూసేటప్పుడు అక్కడ కపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేసి విన్ అయిన వాళ్ళకి బ్యాగ్ వస్తుంది తను అనుకున్న బ్యాగ్. ఇవన్నీ మనకెందుకు చక్కగా ఎళ్లి ఏదైనా తిందాం పదా అని అంటాడు. అది వాడిని లాక్కొని ప్రోగ్రామ్‌కొస్తది. ప్రోగ్రామ్‌కొచ్చిన తర్వాత వీళ్ళందరూ పార్టిసిపేట్స్ అందరూ నుంచొని ఉంటారు. అప్పుడే హోస్ట్ వస్తారు. ఆ హోస్ట్ చూస్తే శువన్ వాళ్ళ నాన్న. ఈడు ఎలాగైనా తప్పించుకుందాం అని ఎళ్తాడు కానీ శువన్ పట్టేసుకుంటుంది. హోస్ట్ చేస్తూ వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళిద్దరు ఉంటారు. ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు అని వాళ్ళనే ఎళ్లి అడుగుతారు. అడిగేటప్పుడు ఇంకా మేనేజర్ కోప్పడతాడనమాట. "ఏంటి ఎంతసేపు వాళ్ళ దగ్గరే ఉంటావు? త్వరగా వచ్చి చేయి ప్రోగ్రామ్" అని అంటాడు. ఇంకా వాళ్ళ నాన్నకి కూడా వేరే ఆప్షన్ లేక ఇంక స్టార్ట్ చేస్తాడు. ఈ ప్రోగ్రామ్‌లో రౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ రౌండ్‌లో అబ్బాయి, అమ్మాయి కాళ్ళకి కట్టేసి ఉంటారనమాట. సో, వాళ్ళు గెంతుకుంటూ రావాలి. రౌండ్‌లో ఫస్ట్ శువన్, కాంగే వస్తారు. సెకండ్ రౌండ్ దంశరాజ్ సైకిల్ చేస్తా ఉంటే మనం గెస్ చేసి చెప్పాలి. దీంట్లో కూడా ఫస్ట్ వీళ్ళే వస్తారు. వీళ్ళేమో హ్యాపీగా అన్నీ గెలుస్తా ఉంటే వాళ్ళ నాన్న అక్కడ ఇరిటేట్ అవుతూ ఉంటారు. థర్డ్ రౌండ్ ఒక పార్ట్నర్‌కి గంతలు కట్టేసి ఉంటాయి. ఇంకో పార్ట్నర్‌ని స్మెల్‌తో కనిపెట్టాలి. దాంట్లో కూడా వీళ్ళే గెలుస్తారు. ఫైనల్‌కెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్ ఫైనల్‌లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉంటారు. 3 కపుల్స్ మాత్రమే. లాస్ట్ రౌండ్ ఏంటంటే కిస్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఇద్దరు కపుల్ కాదు కదా! సో, కిస్ చేసుకోలేరు కాబట్టి ఇంకా వీళ్ళు అక్కడితో డ్రాప్ అయిపోదామని డిసైడ్ అయిపోయి ఎళ్ళిపోతారు. నాకేం గిఫ్ట్స్ ఏమి అక్కర్లేదు నా బర్త్‌డేకి. నీ ఫ్రెండ్‌షిప్పే చాలు. మన ఫ్రెండ్‌షిప్పే మెమరబుల్ అని అంటాడు. తను అయినా సాడ్‌గానే ఉంటుందని చెప్పేసి టీజ్ చేస్తాడు. మీ నాన్న ఉన్నాడనే కదా నన్ను కిస్ చేయలేదు. లేదంటే నాకు కిస్ చేసేదానివి కదా! అని టీజ్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత శివన్‌కి ఒక బ్యాగ్ కనిపిస్తుంది. అది కొనుక్కొని ఇంటికొస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇంట్రోగేషన్ మొదలెడతాడు. ఏంటి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఏంటి? ఏంటి అసలు కపుల్ ప్రోగ్రామ్‌కెళ్ళడం ఏంటి? అని చెప్పేసి అరుస్తాడు వాళ్ళ నాన్న. అయితే అది చెప్తదనమాట. ఇలా గిఫ్ట్ కోసం మాత్రమే ఎళ్ళాను నేను. కావాలంటే చూడు బ్యాగ్ ఉంది నా దగ్గర అని చూపిస్తది. అయినా కూడా మీ ఇద్దరి రిలేషన్ ఏంటి నాకు చెప్పు అని వాళ్ళ నాన్న అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నతో అతను నాకు మేల్ బెస్టీ లాగా అంతే అంతకు మించి మా ఇద్దరికి ఏం లేదు అని అంటది.
అయితే వాళ్ళమ్మ కూడా మేల్ బెస్టీ అంట కదా! మేల్ బెస్టీస్ ఎందుకుండరు? అందరికీ ఉంటారు. ఈ బ్యాగ్ బానే ఉంది తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తుంది. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మతో మేల్ బెస్టీసా అందరికీ ఉంటారా? అంటే నీకు కూడా ఉన్నారా? అని అడుగుతాడు. వాళ్ళ నాన్న గోల పట్టించుకోలేక ఇంక వాళ్ళ అమ్మ అక్కడి నుంచి ఎళ్ళిపోతది. నెక్స్ట్ సీన్‌లో కాంగ్ వాళ్ళ ఫాదర్ డివోర్స్డ్ కదా! సో, వాళ్ళ మదర్ కాల్ చేస్తదనమాట. వాళ్ళ మదర్‌తో మాట్లాడుతూ ఉంటారు. ఇలా నేను నా బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటారు. ఆళ్ళ కూతుర్లు కూడా చాలా బావుంటారు. చాలా స్వీట్‌గా ఉంటారు అని అంటాడు. ఇంతలోపు కాంగ్ ఇదంతా వినేసి అక్కడి నుంచి దిగుతారు. ఇంకా వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తారు. తర్వాత వాళ్ళ నాన్న "నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలానే నువ్వు కేక్ కూడా తెచ్చుకోమంటున్నావు కదా! దానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది" అని మాట్లాడుతూ ఉంటారు. అలానే ఈ డిషెస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్‌కే చేస్తున్నాను. ఆ రోజు ప్రెజెంట్‌గా ఉండలేను. కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నువ్వు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం అని అంటాడు. సైడ్ ఏమో షూవన్‌కి బ్యాగ్ దొరకలేదు కదా! సో, తనకి దొరికిన బ్యాగ్‌లోనే పిక్చర్ వచ్చేటట్టు డ్రా చేస్తది. ఇంకా తర్వాత నెక్స్ట్ కాంగ్ బర్త్‌డేకి మెల్లమెల్లగా అందరూ వస్తారు. కాంగ్ ఏమో శువన్ వచ్చిన తర్వాత ఇంకా శువన్ మాట్లాడుకుంటారని చెప్పేసి తనెళ్ళిపోతాడు. శువన్ దగ్గరికెళ్తదనమాట ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. అదంతా నేను చెప్పింది కాదు శోభాయే చెప్పింది అని చెప్పేసి. ఆ విషయమంతా కాంగ్ చెప్పాడు అని అంటాడు వాడు. "నువ్వేమన్నా చెప్దామనుకుంటున్నావా?" అని అడుగుతది గూని. "లేదు నేనేం చెప్పాలనుకోవట్లే. కేక్ అయిపోయినట్టుంది. నేనెళ్ళి చూస్తాను" అని చెప్పేసి ఎళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇంకా శువన్ కూడా గోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కాంగ్ ఒక్కడే ఉండడం చూసేసి కాంగ్‌కి తను తెచ్చిన గిఫ్ట్ ఇద్దామని ఎళ్తూ ఉండే లోపల షూటు వస్తుందనమాట. షూటు తనకి ఒరిజినల్ బ్యాగ్ అదే గిఫ్ట్ చేసిస్తుంది. గిఫ్ట్ చూసేసి శువన్ తను ఇద్దామనుకున్న గిఫ్ట్ ఇవ్వకుండానే ఎళ్ళిపోతుంది. అది చూసేసి కాంగ్ తనతో పాటు బయటకొస్తాడు. "నువ్వేది ఇద్దామనుకుంటున్నావో ఇవ్వు" అని అంటాడు. కానీ అది ఇవ్వదు. తర్వాత మాటల్లో పెట్టి ఎలాగోలా తన దగ్గర నుంచి ఆ గిఫ్ట్ తీసేసుకుంటాడు. ఆ గిఫ్ట్ తీసుకొని చూస్తే సేమ్ బ్యాగ్ అదే ఉంటుంది. "ఇదా నువ్వు దాచుకొని ఎళ్ళిపోతున్నావు" అని అడుగుతాడు. "నువ్వు ఆల్రెడీ నీకు ఒరిజినల్‌ది ఇచ్చింది కదా! ఇంకిదేం చేసుకుంటావు నాకిచ్చేయి" అని చెప్పేసి తీసుకుందామని ట్రై చేస్తది. "ఆ బ్యాగ్ కాదు ఈ బ్యాగే నాకు వరల్డ్ వైడ్ లిమిటెడ్ ఎడిషన్. ఈ బ్యాగ్‌ని నేను ఎలా వదులుకుంటాను? నీ చేతులతో చేసింది నేను చచ్చినా వదులుకోను" అని అంటాడు. తర్వాత అందరూ లోపలే ఉంటారు కదా! సో, అందరితో ఉందామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోపలికెళ్తారు. అందరూ కలిసేసి ఆ పార్టీని ఎంజాయ్ చేసుకుంటూ పెట్టిన లంచ్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు టోస్ట్ చేస్తూ కాంగ్‌కి బర్త్‌డే విషెస్ కూడా చెప్తూ ఉంటారు. ఫస్ట్ దాఫెంగ్ లేస్తాడు. కానీ దాఫెంగ్ ఏం చెప్పలేకపోతాడు. తర్వాత కూర్చున్న తర్వాత షోబో ఏమో ఇక్కడ పెట్టిన డిషెస్ అన్నీ చాలా బాగున్నాయి అని టోస్ట్ చేస్తుంది. దాఫెంగ్ తనకున్న నాలెడ్జ్‌తో ఏదో పాతకాలపు టోస్ట్ చేస్తాడు. తర్వాత అందరూ సాడ్‌గా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇలా కూర్చునే అవకాశం మనకెప్పుడొస్తుందో ఎప్పుడు రాదో అని చెప్పేసి. వాళ్ళు ఏ ఇయర్‌లో ఏ పొజిషన్‌లో ఉన్నా కానీ ఈ డే రోజు అందరూ గ్యాదర్ అవుదాం అని చెప్పేసి అనుకుంటారందరూ. అలా అనుకోని టోస్ట్ చేసుకొని మొత్తం ఫుడ్ అంతా తింటారు. షూవన్‌తో "అయ్యో! మనం కేక్ తేలేదే కేక్ మర్చిపోయాము ఎళ్లి తీసుకురా పో" అంటుంది. ఇంకా షూవన్ కూడా ఎళ్తుందన్నమాట కేక్ తీసుకురావడానికి. తను కేక్ తెస్తుంటే కాళ్ళు తన్నుకొని తను కింద పడిపోతది. కేక్ కూడా మొత్తం పాడైపోతది. కేక్ పడిపోవడం చూసేసి కాంగ్‌కి తన ఫ్లాష్ బ్యాక్‌లోదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తను ఆ పార్టీని అంతటిని వదిలేసి తను అక్కడి నుంచి ఎళ్ళిపోతాడు కాంగ్. వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఏమైంది అని చెప్పేసి. తర్వాత మొత్తం అందరూ కాంగ్ ఎక్కడికెళ్ళాడో వెతుకుదాం పదండి అని చెప్పేసి వెతకడానికని ఎళ్తారు. అప్పుడు శువన్‌కి కనిపిస్తాడు కాంగ్ ఒక చోట. చిప్స్ అన్నీ కుక్కుకుంటూ ఉంటాడు. "ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నా వల్లే కదా ఇది జరిగింది. నువ్వు ఆపేయి లేదంటే నీ హెల్త్ పాడైపోతుంది" అని అంటది. కాంగ్ తన పాస్ట్ విషయం చెప్తాడు. తన పాస్ట్‌లో ఇలానే తన బర్త్‌డే రోజు వాళ్ళ పేరెంట్స్‌తో జరుపుకుందాం అని చెప్పేసి కాంగ్ చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటికెళ్తాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిట్టుకుంటూ ఉంటారు. దాంట్లో వాళ్ళ మదర్ నేను అబ్రాడ్‌కెళ్ళిపోతాను. నాకు అబ్రాడ్‌లో చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చదువుకుంటానంటే అనవసరంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమన్నావు. చూడు ఇప్పుడు వాడు నాకు బర్డెన్‌గా అయిపోయాడు అని వాడి కంటి ముందు తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ నాన్న చాలా ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం నేను ఇంట్లో నీ బానిసలాగా ఉండను. నాకు డివోర్స్ కావాలి. నేను ఎళ్లి చదువుకోవాలి అని అరుస్తా ఉంటది. వాడి నాన్న వీడి బర్త్‌డే అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం అని అంటాడు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పుడు నేను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు అని అంటాడు శువన్‌తో. శువన్ కూడా చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. బ్లడ్ రిలేషన్ లేని వాళ్ళని చక్కగా చూసుకుంటుంది. అసలు నేను గుర్తున్నానో లేదో అప్పటినుంచి నాకు ఇలా ఓవర్ ఈటింగ్, మయోనీస్ ఇవంతా అలవాటయిపోయాయి. అప్పటినుంచి నేను ఫ్యాట్ బాయ్‌లా తయారయ్యాను అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ వస్తారు. ఇంకా వాళ్ళ ఫాదర్‌ని చూసేసి శువన్ అక్కడి నుంచి ఎళ్ళిపోతది. వాళ్ళ ఫాదర్ ఇంటికెళ్ళాక తనకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత ఇంకా రూమ్‌లో తను ఈరోజు జరిగిన వాటికి అలానే వాళ్ళ పేరెంట్స్ చేసిన దానికి సాడ్‌గా ఫీల్ అవుతూ వాళ్ళ పేరెంట్స్ తనున్న ఫోటో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే వస్తాడు. ఒక చిన్న కప్ కేక్ పట్టుకొచ్చేసి తనకి బర్త్‌డే విష్ చెప్తాడనమాట. ఇది చాలా క్యూట్‌గా ఉంటుంది. టుడే వాళ్ళ క్లాస్‌కి శువన్ తెచ్చిన బ్యాగ్‌నే తీసుకొస్తాడు. తను చూసేసి చాలా షాక్‌గా ఇంకా హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ మ్యామ్ వచ్చేసి మీకు గుర్తుంది కదా! మనం ఇండస్ట్రియల్ ట్రిప్‌కెళ్ళాలి. పేరెంట్ కన్సెంట్ ఫార్మ్ పైన సైన్ చేయించుకుంటాడు దాఫింగ్ వాళ్ళ ఫాదర్ చేత.
ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అడుగుతారు, "గూ కూడా వస్తాడు కదా" అని చెప్పేసి. నాకు గూ ఎవరో తెలీదు అని అంటాడు. "నేను నీకు అందరితో పొలైట్‌గా ఉండమనే కదా నేర్పించాను. నీకు ఆంటీ నచ్చారా?" అని అడుగుతాడు వాళ్ళ నాన్న. దాఫెంగ్ నాకు నచ్చారు అని అంటాడు. "అయితే మీ ఆంటీ కోసం నేను కొంచెం మారడంలో తప్పులేదు కదా! ఏమైనా మూవీస్ ఉంటే నాకు రికమెండ్ చెయ్యి, నేను మారుతాను. అలానే గూ కూడా నా పైన అభిప్రాయం మార్చుకుంటాడేమో" అని అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు దాఫింగ్ అడుగుతాడు వాళ్ళ నాన్నని, "అసలు మీకు నిజంగా ఆంటీ అంటే ఇంట్రెస్టేనా? మీరు సీరియస్‌గా ఉన్నారా?" అని. "నేను సీరియస్‌గానే ఉన్నాను. అబ్బాయిలు ఎప్పుడు రిలేషన్‌షిప్‌లో సీరియస్‌గా ఉండాలి" అని చెప్తాడు. వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తే ఇంక వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దాఫింగ్ వాళ్ళ నాన్న కంప్యూటర్‌లో నుంచి చాట్స్ ఉంటాయి కదా వాళ్ళ ఆంటీవి, అవన్నీ వాళ్ళ ఫోన్‌కి పంపించుకుంటాడు. నెక్స్ట్ డే అందరూ బస్‌లో ఇండస్ట్రియల్ ట్రిప్‌కెళ్తారు. అయితే కాంగకి వాళ్ళ నాన్న నుంచి వీచాట్ రిక్వెస్ట్ వస్తదనమాట. అయినా కూడా తను ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. జువన్ అడుగుతది, "ఏంటంత ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నావు" అని. కానీ ఏం చెప్పడు కాంగ్. తర్వాత వాళ్ళ మ్యామ్ అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది, ఎలా ఉండాలి అక్కడ అని చెప్పేసి. అలానే వీళ్ళకి ఒక్కొక్క టాస్క్ కూడా అసైన్ అవుతదనమాట. జువన్‌కి ఇంకా కాంగ్‌కి డిఫరెంట్ టాస్క్‌లన్నీ అసైన్ అవుతాయి. అయితే సేమ్ టాస్క్ అసైన్ అయితే బావుండు అని జువన్ అనుకుంటది. ఆ ఫార్మ్‌లో ఇన్‌స్ట్రక్ట్ చేసే అతను వీళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటాడు. అండ్ అలానే వెల్కమ్ కూడా చేస్తాడు. జువన్న కాంగ్ సాడ్‌గా ఉండడం అబ్జర్వ్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత కాంగ్ ఒక సైడ్‌కొచ్చేసి తన్ని తను రికార్డ్ చేసుకుంటూ ఒకళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శువన్ వచ్చేసి, "ఏం చేస్తున్నావు?" అంటే ఏం చెప్పడు కాంగ్. తర్వాత శువన్, "మనం ఇద్దరం ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం మన టాస్క్. నువ్వు షూ 2తో ఉండొచ్చు. నేను గూతో ఉండొచ్చు. ఎలా ఉంది నా ప్లాన్?" అని అడుగుతది. కాంగ్ బానే ఉంది అని చెప్తాడు. "ఏంటి బానే ఉండేది? నువ్వు నా ఓల్డ్ కాంగే కావాలి నాకు" అని అడుగుతది. "నీకేమైనా హెల్ప్ కావాలన్నా చెప్పు. నీకేదైనా చెప్పాలన్నా నాకు చెప్పు. నేనెప్పుడు నీతోనే ఉంటాను" అని చెప్తది సువర్ణ. తర్వాత అందరూ కలిసి పొలాల్లో ఉన్న పిచ్చి చెట్లన్నీ తీసేసి ఏరుతా ఉంటారు. అందరికీ వుడ్ ఎలా కట్ చేయాలో చూపిస్తారు ఇన్‌స్ట్రక్టర్. అయితే గు ఇంకా దాఫెంగ్ వస్తారనమాట కట్ చేద్దామని చెప్పేసి. దాఫెంగ్ చాలా ప్రౌడ్‌గా ఎళ్తాడు గానీ మొత్తం అసలు కట్ చేయలేకపోతాడు. అందరూ వాడి అవస్థలు చూసేసి అందరూ నవ్వుతా ఉంటారు. ఇంకో సైడేమో ఇంకా కాంగ్ అవస్థలు పడుతూ ఉంటాడు. తనని తను రికార్డ్ చేసుకుందామని చెప్పేసి. అప్పుడే శువన్ వస్తదనమాట. అప్పుడు శువన్ చూసేసి, "ఏంటి నిన్ను నువ్వు రికార్డ్ చేసుకుంటున్నావు చెప్పు" అనంటే అప్పుడు చెప్తాడు. నా స్టెప్ ఫాదర్ నాకు వీచాట్‌లో రిక్వెస్ట్ పెట్టాడు. తనకు ఒక రికార్డెడ్ వీడియో కావాలంట. మేబీ సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాడేమో వెడ్డింగ్‌కి అని అంటాడు. జువన్న, "నీకు ఇష్టమైతేనే చెయ్యి. ఊరికే ఫోర్స్ చేసుకోకు నిన్ను నువ్వు" అని అంటుంది. "లేదు నేను మా అమ్మకి చూపించాలి. తను లేకపోయినా మేము చాలా హ్యాపీగా ఉన్నామని చూపించాలి" అని అంటాడు. "రేపు అదైతే నేను నీకు మంచి ప్లేస్ చూపిస్తాను. అలానే నేనే రికార్డ్ చేస్తాను" అని చెప్తది శువన్న. అలానే ఇంకా రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తది. అప్పుడు కాంగ్ తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకొని ఇంకా తన మనసులో ఉన్న బాధంతా చెప్పేస్తాడు. "అసలు అమ్మ నువ్వు నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావు. నాకన్నా నీకు వాళ్ళ కూతుర్లు అంత ఇంపార్టెంటా" అని తన మనసులో ఉన్నదంతా చెప్తాడు. "నేనసలు నీకు ఒక్కసారి కూడా గుర్తు రాలేదా" అని చెప్పేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. జువన్ కూడా చాలా సాడ్‌గా ఫీల్ అవుతది. తర్వాత గు వచ్చేసి, "పద అందరూ బాన్‌ఫైర్ దగ్గర ఉన్నారు. మనం కూడా ఎళ్లి మంచిగా ఎంజాయ్ చేద్దాము" అని చెప్పేసి తను తీసుకొస్తాడు. ఇటు సైడ్ ఏమో మొత్తం అందరూ ఉన్నారు కదా బాన్‌ఫైర్ దగ్గర. అక్కడ దాఫెంగ్, "నేను మీకు హారర్ స్టోరీ చెప్తాను. బాగా భయమొస్తుంది. ఒకళ్ళనొకళ్ళు పట్టుకోండి" అని చెప్పేసి చివరికి దాన్ని కామెడీ స్టోరీ చేసేస్తాడు. కాంగ్ ఇంకా గు అప్పుడే రూమ్ నుంచి బయటకొస్తారు. కాంగ్ ఇంకా గు అప్పుడే వస్తారు బాన్‌ఫైర్‌కి. వచ్చిన తర్వాత ఒక గేమ్ ఆడదాం అని అంటారు. గేమ్‌లో ఏంటంటే ఒక కింగ్ ఉంటారు. వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. ఆ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకున్న తర్వాత వాళ్ళలో వాళ్ళకిష్టమైన విషయాన్ని గానీ, లేదంటే వాళ్ళంటే ఎందుకిష్టమో చెప్పడానికి గానీ చెప్పాలి రీజన్. ఇలాగ ఎన్ని సార్లు ఆడినా కాంగే వస్తాడు. మిగతా వాళ్ళ క్లాస్‌మేట్స్ అందరూ హగ్ చేసుకొని వాళ్ళలో వాళ్ళకి నచ్చిన విషయం గానీ, ఏదైనా మంచి విషయం కానీ వాళ్ళకనిపించిన విషయాలన్నీ చెప్తారు కాంగ్‌తో. తర్వాత లాస్ట్‌కి ఏంటిది ఆపండి అని అంటాడు కాంగ్. కానీ లాస్ట్‌కొచ్చేది షూ 2 అనమాట. సో, వాడు ఇంకా సిగ్గుపడుతూ ఇదొక్కటి అయిపోయిన తర్వాత ఆపండిలే అని చెప్తాడు. తర్వాత అందరూ వచ్చేసి కాంగ్ అంటే వాళ్ళకెందుకిష్టమో, వాళ్ళ లైఫ్‌లో ఏంటి వాల్యుబుల్ థింగ్ కాంగ్ వల్ల జరిగింది, అలా అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. అప్పుడు శువన్ వచ్చేసి, "నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు మిస్టేక్ అని చెప్పేసి, నువ్వేం మిస్టేక్‌వి కాదు. ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఇంతింత వాల్యుబుల్ థింగ్స్ నువ్వు యాడ్ చేస్తున్నావు" అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది వాడికి అర్థమయ్యేటట్టు. ఇలా అంతా వాడు ఎప్పుడు అనుకుంటాడంటే వాడి బర్త్‌డే పార్టీ జరిగింది కదా! ఆ బర్త్‌డే పార్టీలో వాడు వెళ్ళిపోయాడు కదా! అప్పుడు శువన్‌తో అంటాడు, "అమ్మానాన్నలకి నేను ఒక మిస్టేక్‌ని మాత్రమే నేనే లేకపోతే మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళేమో" అని అనుకుంటారు. సో, అది పోగొట్టడానికి శువన్ ఇదంతా ప్లాన్ చేస్తుంది. తన బర్త్‌డే రోజు కేక్ కట్ చేయలేదు కదా! సో, వీళ్ళే కేక్ ప్రిపేర్ చేసి, కేక్ తెచ్చేసి సాంగ్ పాడతారు. అందరూ ఆ కేక్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కాంగ్ శువన్‌తో, "థాంక్ యూ నా కోసం ఇంత చేసినందుకు" అని అంటాడు. అలానే ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశావని కూడా అడుగుతాడు. అప్పుడు శువన్ చెప్తదనమాట, "మన ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారు నాకు కేక్ బేక్ చేయడంలో. హెల్పే లేకపోతే నేను చేసి ఉండేదాన్ని కాదు" అని కాంగ్, "ఇది నా జీవితంలో తిన్న చాలా టేస్టీ కేక్" కాంగ్ అడుగుతాడు, "నువ్వు ఎందుకు చేసావు నాకు ఇదంతా" అని.
అప్పుడు శివన్ అంటుంది, ఎందుకంటే నువ్వు నీ 7th బర్త్‌డేని మర్చిపోయి ఈ 19థ్ బర్త్‌డేని గుర్తుంచుకోవాలని, ఇంకెప్పుడైనా నీకు బర్త్‌డేస్ అంటే ఆ 7th బర్త్‌డే కాకుండా నీకు ఈ 19థ్ బర్త్‌డేనే గుర్తు రావాలని చేశాను అని అంటది. నువ్వు సక్సెస్‌ఫుల్‌గా నా మెమరీనంతా రీరైట్ చేసేసావు అని అంటాడు. కాదు, నువ్వు గుర్తుంచుకోవాల్సింది అందరూ నిన్ను ఇష్టపడుతున్నారని, మీ అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా నువ్వు ఇంతమందికంటే ఇష్టమో అది నువ్వు గుర్తుంచుకోవాలి అని చెప్తది. కాంగ్ అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇంత చేస్తున్నావు నా కోసం అని చెప్పేసి. ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కాబట్టి అని శివన్ అంటాడు. ఓ సైడ్ మ్యామ్, సార్ కూడా కూర్చొని తింటూ ఉంటారు కేక్. అప్పుడు వాళ్ళ లైఫ్ అంబిషన్స్ ఏంటి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మ్యామ్ చెప్తారనమాట, నా అసలు అంబిషన్ స్క్రీన్ రైటర్ అవుదామని, కానీ నేను లెక్చరర్ అయిపోయాను అని అంటారు. నెక్స్ట్ డే జూ అని అంది కదా కాంగ్తో మనం ఎక్స్చేంజ్ చేసుకుందామని, అలానే ఎక్స్చేంజ్ చేసుకొని తను చికెన్స్ పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఇక్కడున్న ఇన్స్ట్రక్టర్, నువ్వు రోజు 5:30 కల్లా లేచి వీళ్ళందరికీ క్లీన్ చేయాలి ఇక్కడ అని చెప్తాడు. త్వరగా నేను లేవలేను సార్ అని అంటుంది. అయితే నువ్వు అస్సలు నిరాశపడవు, ఇక్కడ అంత బాగుంటుంది సన్ రైజ్ అని చెప్పి కొన్ని ఫొటోస్ చూపిస్తారు. దాఫెంగ్ ఉన్న చోటే గు కూడా వస్తాడనమాట వాష్ చేసుకోవడానికి. ఇంకా దాఫెంగ్ ఉన్నాడని చెప్పేసి గు వెళ్ళిపోతాడు. అప్పుడు అంటాడు, ఇంకెన్ని రోజులైనా నన్ను ఇలా ఇగ్నోర్ చేస్తూ ఉంటావు, మా నాన్న సీరియస్గానే ఉన్నాడు, ఇగో చార్ట్స్ మీ అమ్మతో చేసిన చార్ట్స్ చదువు అని అంటాడు. అయితే నేనేం చదవను పో అని గు అంటాడు. తర్వాత దాఫెంగి చదువు వినిపిస్తాడు. చాట్స్ నుంచి అయినా తెలియట్లేదా మీ అమ్మ అంటే మా నాన్నకి ఎంత ఇష్టమో? మా నాన్న నీకంతా ఫ్లాషీగా డబ్బుల్ని షో ఆఫ్ చేసేవాడిలా కనిపించొచ్చు. కానీ మా నాన్న నిజంగానే మీ అమ్మ అంటే ఇష్టము. నన్ను బాగా చూసుకోవడానికి మా నాన్న చాలా కష్టపడ్డాడు. నేను మా నాన్న కంప్యూటర్‌లో చెక్ చేశాను. మీ అమ్మ తప్పితే వేరే అమ్మాయితో కూడా ఆయనకేం రిలేషన్‌షిప్ లేదు. మా నాన్న చాలా మంచోడు అని చెప్తాడు. అలానే గో చేతికి ఒక పేపర్ ఇచ్చేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ ఏంటా అని గో చూస్తే ఆ పేపర్‌లో మొత్తం తన ప్రాపర్టీ అంతా వాళ్ళ అమ్మ పేరు పైన ట్రాన్స్‌ఫర్ చేస్తున్న పేపర్ అనమాట అది. అప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్ వచ్చేసి, సారీ నేనంతా వినేశాను. దాఫెంగ్ వాళ్ళ నాన్న నిజంగానే చాలా మంచోళ్ళు అని చెప్తారు. దాని తర్వాత సరే ఈ విషయం వదిలేసేయలే, షువాన్ని ఎందుకు నువ్వు క్షమించట్లేదు, తనేం తప్పు చేయలేదు కదా, షాబాయ్ చెప్పింది తనేం చెప్పలేదు. తర్వాత షూటు దగ్గరకు వస్తాడు కాంగ్. షూటు ఏమో తన ఫోన్లో ఏదో చెక్ చేస్తూ ఉంటుంది. ఏం చెక్ చేస్తున్నావు, పని చేయకుండా అని చెప్పేసి భయపెట్టిస్తాడు. అప్పుడు షూటు అంటుంది, ఇలా మనం వీడియో తీసి అప్లోడ్ చేసాం కదా, దానికి నేను సెకండ్ పొజిషన్లో ఉన్నాను, ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తానో ఏమో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. కాంగ్ అయితే మనం వెళ్ళి ప్రమోట్ చేద్దాం పదా అని అంటాడు. లేదు, మా అమ్మకి తెలియదు కదా ఈ విషయం అంతా, మా అమ్మకి తెలిసిందనుకో మా అమ్మ నన్ను చితుకు బాధేస్తుంది అని అంటది. తర్వాత అయితే నువ్వే ఏదో ఒకలాగా ప్రమోట్ చేసుకొని ఇది నువ్వు అని అంటాడు కాంగ్. షూటు, ఎందుకు నువ్వు నాకన్నా ఎక్కువ కంగారు పడిపోతున్నావు అని అడుగుతుంది. అయితే నేను నీ డైరెక్టర్ని కదా, ఆ మాత్రం కంగారు నాకు కూడా ఉండాలి కదా అని అంటాడు. నైట్ మొత్తం ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకుంటారు హిల్ పైన ఎక్కి సన్ రైజ్ చూద్దాం అని చెప్పేసి. అప్పుడు గు దగ్గరికి వచ్చి కాంగ్ అడుగుతాడు, ఏంటి సన్ రైజ్కి నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి. లేదు నేను రాను, అది చాలా బోరింగ్గా ఉంటుంది, నేను ఇలాంటి బోరింగ్ విషయాలకి వెళ్ళను అని గు అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకున్నారు కదా, సో ఫ్రెండ్స్ అందరూ వెళ్దాం అనుకుంటారు. కానీ షో అని మాత్రం నేను రాను, నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి అని చెప్తుంది. అక్కడే సీక్రెట్గా మేకప్ వేసుకొని ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ టార్చ్ పట్టుకొని పైకి ఎక్కుతారు కొండపైకి. కొండపైకి ఎక్కుతుంటే వాళ్ళకి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు వెళ్ళేసి టార్చ్ పెట్టుకొని చూస్తారు. అక్కడ ఏదో భూతం ఉన్నట్టు వీళ్ళు గట్టిగా అరుస్తారు, ఇంకిపోతారు. పారిపోతున్నప్పుడే కాంగ్ కూడా వస్తాడనమాట. కాంగ్ వచ్చేసి చూస్తాడు ఎవరా మనిషి అని చెప్పేసి. అప్పుడు తను శివన్ అని తెలుస్తది. ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తన దగ్గరకొచ్చేసి నవ్వుతారు తనేసుకున్న మేకప్‌కి. కాంగ్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి, మేమిద్దరం ఫోటోస్ దిగుదాం అనుకున్నాము, అందుకని తను అలా మేకప్ ఏసుకొచ్చింది అని చెప్పేసి ఎళ్తాడు. లేసి "గు రావట్లేదంట" అని అంటాడు. అయితే నేను కూడా రాను, నాకు సన్‌రైజ్ ఏం చూడాలని లేదు అని అంటుంది. కాంగే, ఎందుకు రావు, సన్‌రైజ్‌కి నువ్వు చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నావు కదా అని అంటాడు. అప్పుడు మనం ఉండే మనిషి వల్ల వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్తుంటే అప్పుడే గు వస్తాడు. ఇంకా వీళ్ళందరూ కలిసేసి పైకెళ్దామని ఇంకా స్టార్ట్ అవుతారు పైకెళ్ళడం. దారిలో శివన్‌కి వాష్‌రూమ్ వస్తుంది. అక్కడే వాష్‌రూమ్స్ ఉంటాయి కానీ మొత్తం చీకటిగా ఉంటుంది కదా, వాళ్ళకి భయమేస్తూ ఉంటుంది శివన్‌కి, షాబాకి. వచ్చేసి నేను ఉంటానులే మీకు తోడు, నువ్వు వెళ్ళు ఏం భయం లేదు అని చెప్పేసి తను పంపిస్తాడు. అయితే గు చాలా డీసెంట్ అబ్బాయిలాగా ఇంకక్కడే చెవులు మూసుకొని ఏదో పాడుతా ఉంటాడు, తనకి డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని చెప్పేసి. శివన్ ఇంకా గు కలిసి వెళ్తూ ఉంటారు. అప్పుడు గు తనకి సారీ చెప్పేసి, నేను అనవసరంగా నా కోపం అంతా నీ పైన చూపించాను, కాంగ్ చెప్పాడు, తను చెప్పిందే కరెక్ట్ అని అంటాడు. శివన్, నీకు దాఫెంగ్ మధ్యలో ఏం జరుగుతుంది, ఇప్పుడంతా ఓకేనా అని అడుగుతది. అవును అంతా ఓకేనే, వాళ్ళ ఫాదర్ చూపించాడు, వాళ్ళ ఫాదర్ సిన్సియరే మా అమ్మతో, సో ఇప్పుడంతా ఓకేనే అని చెప్తారు. వాళ్ళ మ్యామ్ స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే వాళ్ళ సార్, మనం కూడా ఇలా పైకెళ్దామా అని అడుగుతారు. ఇంకా వీళ్ళందరూ మొత్తం పైకొచ్చేస్తారు ఆ మౌంటైన్ పైకి. ఇంకా సీనరీని అందరూ ఎంజాయ్ చేస్తూ మొత్తం పిక్స్ తీసుకుంటూ ఉంటారు. యూటు ఇక్కడ కూడా తన ర్యాంక్ గురించే చూస్తూ ఉంటుంది. అప్పుడు కాంగ్ ఇంకా తన ఫ్రెండ్ కలుసుకున్న గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్‌లో పెడదాము అని అంటాడు. అయితే నేను కూడా ఆ గ్రూప్‌లో ఉన్నాను అని చెప్తుంది తను. తను మెసేజ్ చేసేటప్పుడు తెలుస్తది కాంగ్‌కి, తినే తన ఆన్‌లైన్ ఫ్రెండ్ అని చెప్పేసి. అప్పుడు కాంగ్ అడుగుతాడు, నేను ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు లేవు, గు ఉన్నాడు, మరి ఎందుకు గు ఉన్నాడు, తనకి కాఫీ షాప్ అంటే ఇష్టం ఉండదు కదా అని అడుగుతాడు.
చూడు అప్పుడే నన్ను యాక్సిడెంటల్‌గా కలిసాడు. నేను వాష్‌రూమ్‌కెళ్ళినట్టున్నాను వచ్చినప్పుడు. అందుకనే మనిద్దరం కలవలేదు అని అంటది. కానీ తనకి నమ్మబుద్దవ్వదు. ఎందుకంటే కాఫీ అంటే ఏమి ఇష్టం ఉండదు. ఇంకా షాప్‌లో కాఫీ తప్పితే మిగతావేమీ ఉండవు అని అనుకుంటాడు కాంగ్. అదే సైడేమో దాఫెంగ్ అందరికి హారర్ స్టోరీస్ చెప్తాను మీకు అని చెప్పేసి మొత్తం భయపెట్టే స్టోరీస్ చెప్తే లాస్ట్‌కి కామెడీ చేసేస్తాడు ఆ స్టోరీ మొత్తాన్ని. కాంగా శువన్ దగ్గరికొచ్చేసి నీకు చాలా పెద్ద విషయం చెప్పాలి అని అంటాడు. అయితే నేను కూడా పెద్ద విషయం చెప్పాలి అంటుంది శువన్. శువన్ ఏమో "నువ్వు నాకు సారీ చెప్పాడు" అని చెప్తది. అయితే అదేం పెద్ద విషయం కాదు అని కాంగ్ అంటాడు. షూటునే నా ఆన్‌లైన్ ఫ్రెండ్. నేను ఎళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు కానీ షూటు వచ్చిందంట నన్ను కలవడానికి అని అంటాడు. కానీ అసలు కాఫీ నచ్చేది కదా! తనెందుకు అక్కడికొచ్చాడో అని ఆలోచిస్తూ ఉంటే, మేబీ తనకు నచ్చిన డ్రింక్స్ కూడా ఆ షాప్‌లో ఉన్నాయేమో! మనకేం తెలీదు కదా! అని శువన్ అంటది. ఈళ్ళు ఇక్కడ అలానే మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ సార్ ఇంకా మ్యామ్ కలిసేసి వస్తారు పైకి. వచ్చిన తర్వాత వీళ్ళందరిని చూసి షాకవుతారు. "ఏంటి మీరు ఇక్కడున్నారు? మాకు ఎవరికి చెప్పకుండా వచ్చారేంటి?" అని మ్యామ్ సీరియస్‌గా మాట్లాడితే, వీళ్ళందరూ "మ్యామ్ మీరు కూడా వచ్చారు కదా! డేట్‌కొచ్చారా?" అని జోక్ చేస్తూ ఉంటారు. సో, "మ్యామ్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి కిందకి" అని అడుగుతారు. కానీ వీళ్ళు చాలా రిక్వెస్ట్ చేసేసి మ్యామ్‌ని, సార్‌ని ఒప్పిస్తారు. ఒప్పించేసాక ఇంక అందరూ ఇక్కడే కూర్చొని చూద్దాం అనుకుంటారు. సార్, మ్యామ్ అందరూ కలిసేసి. తర్వాత సన్‌రైజ్ అవుతుంది. కానీ సన్‌రైజ్ అయ్యేలోపు వీళ్ళందరూ పడుకుంటారనమాట. అప్పుడు సార్, మ్యామ్ వచ్చేసి వీళ్ళందరినీ లేపేసి "సన్‌రైజ్ అయింది చూడండి" అని అంటారు. శువన్, కాంగ్ ఇంకా వేరే వేరే పొజిషన్స్‌కెళ్ళేసి ఫోటోస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే శువన్ దగ్గరికి కాంగ్ దగ్గరికి షూటు వచ్చేసి మనిద్దరం సెల్ఫీస్ దిగుదామా అని అడుగుతారు. వాళ్ళిద్దరూ వాళ్ళ క్రషెస్‌తోనే ఉంటారు కానీ ఎందుకో హ్యాపీగా ఉండరు. తర్వాత దాఫెంగ్ వచ్చేసి గూతో మాట్లాడతారనమాట. అప్పుడు నార్మల్‌గా పలకరిస్తాడు. ఇంకప్పుడు దాఫెంగ్ మా అన్న వచ్చేసినట్టే కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వీళ్ళందరి ఫోటో సెషన్స్ కొంచెం అయిపోతాయి. ఇంక తర్వాత అందరూ కలిసేసి కిందకెళ్తారు. కిందకెళ్ళాక కూడా కాంగ్ శువంత్ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎందుకొచ్చాడో తనకసలు కాఫీ అంటేనే ఇష్టం ఉండదు కదా! అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శువన్ ఫస్ట్‌లో షూటు అసలు నీతో మాట్లాడేదే కాదు. ఇప్పుడు ఈరోజు సెల్ఫీ కూడా తీసుకుంది. అయినా నీకింత అనుమానం ఎందుకు అని అంటది. కాంగ్ దగ్గరికెళ్ళేసి కోల్డ్ కాఫీ ఒక క్యాన్ తీసుకొచ్చి ఇస్తాడు. "నీకు కాఫీ అంటే ఇష్టం కదా! తీసుకో" అని. "లేదు నాకసలు కాఫీ అంటే ఇష్టం లేదు" అని చెప్తాడు. అయితే కాంగ్ మరి ఎందుకు ఆ రోజు కాఫీ షాప్‌కొచ్చావు షూటుతో పాటు అని అడుగుతాడు. ఏమో షూటునే నన్ను రమ్మంది. తను ఎవరినో కలుద్దాం అనుకుంటుందంట. సో, తను మంచోడో, డేంజరస్ పర్సనో తెలీదు కదా! సో, తనే నన్ను రమ్మంది అని అంటాడు. తను నా ఫ్రెండ్ పిలిచాడా అని అడుగుతాడు. అవును తనే పిలిచాడంట అని నాతో చెప్పింది అని అంటాడు. ఇవన్నీ మాటలు వినిన తర్వాత కాంగ్‌కి చెప్పింది, షూటు చెప్పింది మ్యాచ్ అవ్వవనమాట. ఎందుకు తను ఇలా చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు కాంగ్. ఇంకో సైడేమో భువన్ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటది. ఇప్పుడే పుట్టిన చిక్‌ని చూడొచ్చు అని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్‌తో అసలు మనం చికెన్ మాటే ఎత్తకూడదు అని అంటది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో "నువ్వు చికెన్ మాట ఎత్తకుండా నువ్వు ఉండగలవా?" అని అంటారు. అప్పుడే వాళ్ళకేదో వాసన వస్తూ ఉంటుంది. చూస్తే కాంగ్ ఇంకా దాఫెంగ్ తన ఫ్రెండ్స్ అందరూ కలిసేసి పొటాటోస్‌ని కాల్చుకొని తింటూ ఉంటారు. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత కూడా వీళ్ళకి కూడా ఇస్తారు పొటాటోస్. అయితే వీళ్ళకి చాలా నచ్చుతాయి. ఇంక అందరూ కలిసేసి అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. కాంగ్ శివన్ని పిలిచేసి నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు తను చెప్పిన మాటలకి, చెప్పిన మాటలకి సంబంధమే లేదు. కానీ షూటోకి ఫ్రెండ్స్ వెబ్ సీరీస్ ఏంటో కూడా తెలీదు. నాకెందుకో అనుమానంగా ఉందంటే, "నువ్వంతా అనుకుంటున్నావు అదేం కాదు" అని అంటది. తర్వాత నైట్ వర్షం పడతదనమాట. అయితే ఆ ఎగ్‌ని సేవ్ చేద్దామని చెప్పేసి తను ఆ వర్షంలోనే తడుచుకుంటూ ఎళ్తే చూస్తే అక్కడ ఎగ్ ఉండదు. అదంతా పగిలిపోయి ఉంటుంది. ఇంకా తను ఏడుస్తూ ఆ వర్షంలోనే తడుస్తా ఇంకా ఎళ్ళిపోతది అక్కడి నుంచి. నెక్స్ట్ డే ఆ ఎగ్‌కి సమాధి కట్టేసి నివాళులర్పిస్తా ఉంటది. తర్వాత వాళ్ళ ఇన్‌స్ట్రక్టర్ "ఇంక మీది అయిపోయింది ఇండస్ట్రియల్ ఫార్మ్ విజిట్. ఇంక మీరు ఎవరి కావాలో ఎళ్ళిపోవచ్చు" అని అంటారు. బస్‌లో కూడా శువన్ ఆ ఎగ్ గురించి ఆలోచించుకుంటూ సాడ్‌గా ఉంటుంది. ఇది అందరూ అబ్జర్వ్ చేస్తారు. కాంగ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. అలానే కూడా ఈ మాటలన్నీ వింటా ఉంటాడు. కొంచెం వెనకాల కూర్చుంటాడు కాబట్టి. ఇండస్ట్రియల్ విజిట్ అయిపోయింది కదా! ఇంక ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి శువన్ చాలా డల్‌గా అనిపిస్తుంది. ఇంకా కూర్చోబెట్టి చెక్ చేస్తే తనకి ఫీవర్ ఉంటుంది. కూడా వాళ్ళ ఇంటికెళ్ళిపోతాడు. అయితే వాళ్ళ అమ్మ "ఏంటి నా పేరు డేటింగ్ ఏజెన్సీకి ఇచ్చావా? చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు. లేదంటే నీకేమైనా సజెషన్స్ ఉన్నాయా చెప్పు నేను చేస్తాను" అని అడుగుతది. అడుగుతాడన్నమాట వాళ్ళ అమ్మని. "అసలు దాఫెంగ్ వాళ్ళ ఫాదర్‌ని ఎలా కలిసారు మీరు చెప్పండి" అని. అప్పుడు వాళ్ళమ్మ చెప్తది. తను కార్ నడుపుతూ ఉంటది. ఫుల్ హెవీ రెయిన్‌గా ఉంటుంది. అలానే వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఒక పోలీస్ ఆయన ఉన్నారు కదా! ఆయన కాల్ చేసి చెప్తారు. ఇలా వాళ్ళ ఫాదర్ గురించి. ఇంకా అది వినంగానే తను ఎమోషనల్ అయిపోయి అక్కడే కార్ ఆపేస్తుంది. దాఫెంగ్ వాళ్ళ ఫాదర్ తిడతా ఉంటారు దాన్ని. "ఎందుకు సడెన్‌గా ఆపేసావు" అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ మదర్ విండో డౌన్ చేసేసి ఏడుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ ఫాదర్ "ఏమవ్వదులే నేను చూసుకుంటాను ఇదంతా" అని చెప్పేసి తన కార్ అక్కడే ఉంటుంది. అన్ని కార్స్ దగ్గరికెళ్ళేసి వేరే వేరే లొకేషన్‌కెళ్ళండి అని చెప్తా ఉంటారు తను. తర్వాత మెల్లమెల్లగా నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. బయటికి రమ్మని కూడా పిలిచేవాళ్ళు. అలా మెల్లమెల్లగా మేము క్లోజ్ అయ్యాము. సడెన్‌గా ఏమీ అవ్వలేదు అని చెప్తది ఆళ్ళమ్మ.
తర్వాత నా ఏజ్ 43. ఈ ఏజ్‌లో నేను ఒక కొత్త రెస్టారెంట్‌కెళ్ళి ఏమైనా తినాలన్నా కూడా అది నాకు అడ్వెంచర్ లానే అనిపిస్తుంది. అలాంటిది నేను ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆలోచించే ఉంటాను కదా! అని గోవుని అడుగుతది. అలానే నాకు గూడా తెలుసు నీ మనసులో ఉన్న నీ ఫాదర్ ప్లేస్ ఎవరు తీసుకోలేరు. అలానే నాకు కూడా నీ ఫాదర్ ప్లేస్ నాలో కూడా ఎవరు తీసుకోలేరు అని గోవుకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ డే వీళ్ళందరూ స్కూల్‌కెళ్తారు. స్కూల్‌కెళ్ళినప్పుడు రాదు క్లాస్‌కి. అయితే కాంగ్ అందరిని అడుగుతాడు. ఎందుకు శువన్ రాలేదు అని చెప్పేసి. వాళ్ళకి కూడా ఏం రీజన్ తెలీదు. వాళ్ళ మ్యామ్ వచ్చేసి ఇక మీ లాస్ట్ కల్చరల్ ఫెస్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. మీరు దానిపైనతో పాటు మీ స్టడీస్ పైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్తా ఉంటది. అలానే మీ హెల్త్‌ని కూడా చూసుకోండి. శువన్‌కి ఫీవర్ వచ్చేసింది. అలా ఎవ్వరు చేయకండి అని అంటది. తర్వాత వీళ్ళందరూ శువన్ గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే తను తడిసింది కదా! అలానే ఆ ఎగ్ వల్ల కూడా సాడ్‌గా ఫీల్ అయింది కదా! మేబీ దానివల్ల ఏమైనా ఫీవర్ వచ్చి ఉండొచ్చు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే గు కూడా వింటూ ఉంటాడు. అయితే షూటో ఒక అమ్మాయితో నేను నా పేరు తీయించుకుందాం అనుకుంటున్నాను. తీసేయండి అని అంటది. ఇప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్‌తో చెప్తదనమాట. నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాను అని చెప్పేసి. అలానే మన కల్చరల్ ఫెస్ట్ వస్తుంది కదా! నేను అక్కడ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మకి కూడా చూపించాలి నేను ఎంత మంచి డాన్సర్‌నో అని చెప్తది. అయితే మరి చీర్ లీడర్ నుంచి ఎందుకు తప్పించుకోవడం? వాళ్ళకి చెప్పు. వాళ్ళు కూడా ఏమన్నా నీలాగా స్ట్రీట్ డాన్సర్ లాగా చేస్తారేమో అని అడుగుతాడు. ఈ ఐడియా బావుంది. నేను కూడా అప్లై చేస్తాను అని కాంగ్‌తో అంటుంది. సీన్‌లో శువన్‌కి కాంగ్ మెసేజ్ చేస్తాడనమాట. ఏంటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పేసి. అప్పుడే గు వస్తాడు. గూని ఎందుకొచ్చావని అడిగితే అప్పుడు గు చెప్తాడు. ఇలా నీకు హోంవర్క్ తేడానికొచ్చాను. నువ్వు ఎన్ని రోజులైతే బెడ్ పైన ఉంటావో అన్ని రోజులు నేను తెస్తాను అని అంటాడు. తర్వాత గు తెచ్చిన నోట్స్‌తో శువన్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గు అంటాడు. మన మ్యామ్ చెప్పింది కల్చరల్ ఫెస్ట్ ఉందంట. నేను మర్చిపోయాను నీకు చెప్పడం. శువన్ అది వినేసి సాడ్‌గా ఫీల్ అవుతది. మనకు పోయినసారి అంటే ఎక్కువ మెంబర్స్ లేరు. ఈసారి నీ వల్ల చాలా మెంబర్స్ వచ్చారు. కానీ నేనేమో ఇలా ఉన్నాను. అసలు నేను చేయలేకపోతున్నాను అని ఏడుస్తా ఉంటది. అప్పుడు గు "ఏం అవ్వదులే. నువ్వు నాకు చెప్పు ఎలా చేయాలో నేను వాళ్ళకి నేర్పిస్తాను" అని వీళ్ళు ఈ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కాంగ్ వస్తాడు. కాంగ్ వచ్చేసి బయట నుంచే చూస్తాడు. బయట నుంచి చూస్తే వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. శువన్‌కి క్రష్ కదా గు అంటే. సరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పేసి కాంగ్ అక్కడే తను తెచ్చిన ఫ్రూట్స్ బయట వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే నుంచి కాంగ్ షూటూకి హెల్ప్ చేయడంలో బిజీ అయిపోతూ ఉంటాడనమాట. తన వీడియోస్ అన్నీ రికార్డ్ చేస్తాడు. అలానే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళకి చెప్తా ఉంటాడు. మెల్లమెల్లగా షూటు ఇంకా కాంగ్ రిలేషన్‌షిప్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు శువన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. శువనేమో సాడ్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకు కాంగ్ అసలు ఒక్కసారి కూడా నన్ను విజిట్ చేయడానికి రావట్లేదు. అసలు ఏమైందో ఏమో కాంగ్‌కి అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్‌నేమో కాంగ్‌ని వదిలేసి అసలు గు ఎవ్వరికి ఇవ్వరు తన హోంవర్క్. తనే నీకు రాసి మరీ ఇచ్చాడంటే నువ్వు ఎందుకో స్పెషల్ ఏమో అని దాన్ని టీజ్ చేస్తూ ఉంటాడు. కాంగ్ ఇంకా షూటు కాఫీ షాప్‌కి వెళ్దామని వెళ్తారు పాత కాఫీ షాప్‌కి. కానీ ఆ మెనూ మొత్తంలో ఎక్కడ గుకి నచ్చిన వస్తువులే ఉండవు. కాంగ్ షూటూని అడుగుతాడు. అసలు ఎందుకొచ్చాడు గు? తనకి నచ్చిన వస్తువులేవి ఇక్కడ లేవు కదా అని షూటు భయపడుతూ చెప్తది. కాంగ్ ఏం కోయిన్సిడెంట్‌గా రాలేదు. నేనే తనని రమ్మని చెప్పాను. అలా చెప్తే గు నాతో కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాడని అనుకున్నాను. తను జెలస్‌గా ఫీల్ అవుతాడు అని నేను అనుకున్నాను అని అంటది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో వీళ్ళందరూ కలిసి ఒకరోజు టైమ్ స్పెండ్ చేస్తారు కదా! అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అడుగుతది. ఏంటి గుని అడిగావా? మీ ఇద్దరు సేమ్ కాలేజ్‌లో జాయిన్ అవుతారా? అని చెప్పేసి అడుగుతది. లేదు గు నీ ఇంట్రెస్ట్, నా ఇంట్రెస్ట్ డిఫరెంట్ కదా! మనం సేమ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి అవ్వదు అని అంటాడు అని అంటుంది. తనకు నువ్వు చెప్పేది అంతలా అర్థం కావట్లేదేమో కొంచెం డైరెక్ట్‌గా చెప్పి చూడు గుకి అని వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ సో, అందుకని గుని జెలస్‌గా ఫీల్ చేద్దామని చెప్పేసి కాంగ్‌ని మీట్ అవుదామని పిలుస్తది. ఆ విషయం కాంగ్‌కి తెలిసాక ఏంటి నువ్వు నన్ను యూజ్ చేసుకోవడానికి పిలిచావా అని అడుగుతాడు. అలా ఏం కాదు అసలు ఆన్‌లైన్ ఫ్రెండ్ నువ్వే అన్న విషయం నాకు తెలీదు. అసలు తెలియకపోయినా కూడా ఇలా ప్రవర్తించడం తప్పే. ఐయామ్ సారీ అని అడుగుతది. కానీ కాంగ్ ఏం మాట్లాడడు. గు శువన్‌ని కలుద్దామని చెప్పేసి హాస్పిటల్‌కెళ్తాడు. అక్కడ తను పడుకొని ఉంటదనమాట. తను పడుకొని ఉండడం చాలా క్యూట్‌గా అనిపిస్తుంది గుకి. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అలానే తను సొల్లు గూడా కారుస్తా ఉంటది. దాన్ని చూసి నవ్వుతా ఫోటోస్ తీస్తూ, వీడియోస్ తీస్తూ ఉంటాడు. దీన్ని బట్టి కు కూడా మెల్లమెల్లగా శువన్‌ని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశాడు అని మనం అనుకోవచ్చు. కాసేపున్నాక శువన్ లేస్తది. నేనేం నిద్రలో మాట్లాడుకోలేదు కదా! నిన్నేం ఇరిటేట్ చేయలేదు కదా! అని అడుగుతది. లేదు నువ్వు అలా ఏం చేయలేదు అని గు రిప్లై ఇస్తాడు. తర్వాత గు మెల్లగా సిగ్గుపడుతూ నీతో ఒక విషయం చెప్పాలి అని గు అంటాడు. తర్వాత శువన్‌ని విజిట్ అవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అంటారనమాట. మేబీ తనకి నీ పైన ఇష్టం వచ్చిందేమో అందుకని ఇలా హోంవర్క్ ఇస్తున్నాడు అని అంటారు. అప్పుడు గు చెప్తాడు. నీ ఎగ్ పోవడానికి కారణం నా డాగే. నేనే తన్ని సరిగ్గా చూసుకోలేదు. అందుకనే నీ ఎగ్ పోయింది. తనే తినేసాడు అని చెప్తాడు. అందుకని నువ్వు నాకు రోజు హోంవర్క్ తీసుకొస్తున్నావా ఆ గిల్ట్‌తోనే అని శువన్ అడుగుతది. అవును దానికే తెస్తున్నాను అని గు రిప్లై ఇస్తాడు. ఈ ఆన్సర్స్ అన్నీ వినేసి తను చాలా డిసప్పాయింట్ అవుతదనమాట. తను మెయిన్‌గా అనుకున్నది ఏంటి? తను ప్రపోజ్ చేస్తాడు అని అనుకుంటది. కానీ గు తనకున్న గిల్ట్ వల్ల హోంవర్క్స్ చేస్తున్నాడు అని అనుకోదు. సో, తనకి ఎవరో డాక్టర్ పిలుస్తారు. ఇంక అదే ఛాన్స్ అనుకోని అక్కడి నుంచి పరిగెడుతుంది. నైట్ గు తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడు శివన్ గుర్తొస్తదనమాట. సో, తన పైనున్న వీడియోస్ తీసినవి అవన్నీ చూసుకుంటూ నవ్వుతా ఉంటాడు.
నేను ఎందుకు ఇలా ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నాను అని చెప్పేసి గూగుల్‌ని అడిగితే మీకు ఆ మనిషి అంటే ఇష్టం అందుకనే మీరు అలా బిహేవ్ చేస్తున్నారు అని రిప్లై ఇస్తుంది. శువన్న డిశ్చార్జ్ అయిపోయి ఇంకా తన ఇంటికొచ్చేస్తుంది. ఇంకా తన ఫ్రెండ్స్ అందరిని కూడా ఇంటికి రండి మనందరం కలిసి డిన్నర్ చేద్దాం అని పిలుస్తది. తర్వాత రూమ్‌కెళ్ళి చూడంగానే తన రూమ్ మొత్తం హలో కిట్టి అండ్ పింక్‌తో మొత్తం కవర్ అయ్యి ఉంటదనమాట. తనకది అసలు చాలా క్రింజ్‌గా అనిపిస్తది. పేరెంట్స్ ఇద్దరు వచ్చేసి చూసావా నీ రూమ్‌ని ఎంత మంచిగా డెకరేట్ చేసామో మాకు తెలుసు నువ్వు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నావని నీకు బాగా నచ్చిందని అని అంటారు వాళ్ళు. అవును. నాకు చాలా బాగా నచ్చింది. నాకు కొంచెం స్పేస్ ఇవ్వండి దీన్ని జీర్ణించుకోవడానికి అని చెప్తది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఈ రూమ్ అంతా చూసేసి నవ్వుతా ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్‌తో గో అన్నాడు కదా! తన డాగ్ ఎగ్ తినేసిందని చెప్పేసి. అదే విషయం చెప్తదనమాట వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్స్ గో కన్నా కాంగే బెటర్ లాగా ఉన్నాడు కదా! అని అంటే, ఏం బెటర్ నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాలేదు నన్ను కలవడానికి. అసలు నాకు కనిపిస్తే చూడండి చితకబాదుతాను వాడిని అని అంటది. నెక్స్ట్ డే స్కూల్‌కి షూ అని వస్తుందనమాట. అయితే దాన్ని చూసేసి తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్‌గా ఉంటారు. అప్పుడే కాంగ్ కూడా ఎంట్రీ ఇస్తాడు. కాంగ్‌ని తిడదామనే లోపు షూటు వస్తుంది. కాంగ్‌ని పిలవదు. తన ప్లేస్‌లో తనెళ్లి కూర్చుంటుంది. అప్పుడే షూటు కాంగ్‌ని తీసుకెళ్ళేసి నా పైన నీకు కోపంగా ఉందా? ఆ రోజు నేను అలా చేసినందుకు నేను కావాలని చేయలేదు అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తది కానీ కాంగ్ ఏం అవ్వదులే మన ఇద్దరం ఫ్రెండ్స్ లానే ఉంటాము ఇప్పటికి కూడా అని అంటాడు. తర్వాత క్లాస్ రూమ్‌లో తన డెస్క్ పైన ఎళ్లి కూర్చుంటాడు. అక్కడే షూ అని ఉంటది కదా! సో తనతో మాట్లాడడానికి ట్రై చేస్తే అసలు మాట్లాడదన్నమాట తను. సర్లే కానీ బయటికెళ్ళి ఏం మాట్లాడుకున్నారు మీరు అని అడుగుతది. ఏం చెప్పడు. అవునులే నీకు సీక్రెట్స్ దాచుకోవడానికి ఇప్పుడు కొత్త ఫ్రెండ్ వచ్చింది కదా! నాతో ఎందుకు చెప్తావులే అని అంటది. అవును నువ్వు షూటుకి హెల్ప్ చేస్తున్నావంట కదా! కల్చరల్ ఈవెంట్స్‌లో నేను కూడా కలిసి చేస్తున్నాం కల్చరల్ ఈవెంట్స్‌లో అని చెప్తదనమాట. దాన్ని జెలస్‌గా ఫీల్ చేయడం గాని. తర్వాత నుంచి ఫస్ట్ టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది యాక్ట్ చేస్తూ, కొంతమంది డాన్స్ చేస్తూ, కొంతమంది మ్యూజిషియన్‌గా చేస్తూ కూడా ఉంటారు. తర్వాత గు ఇంకా షువన్ టీము వాళ్ళు వచ్చేసి పార్టిసిపేట్ చేసేసి వెళ్ళిపోతారు. దాఫెంగ్ ఏమో షువన్ వాళ్ళ టీంలో యాయో కూడా ఉంది కదా! దాన్ని ఫోటో తీస్తూ తనని కెమెరా పైన ఫోకస్ చేస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ వీళ్ళది అయిపోయిన తర్వాత షూటు వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతది. వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్‌లో సడెన్‌గా వాళ్ళ స్పీకర్ ఆఫ్ అయిపోతుందనమాట. వీళ్ళే స్టెప్స్ అన్ని 1, 2, 3 అని కౌంట్ చేసుకుంటూ స్టెప్స్ ఏస్తారు. ఆ రోజే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. రిజల్ట్స్‌లో షూటు వాళ్ళ టీమ్ ఉంటుంది గానీ, షువన్ వాళ్ళ టీమ్ ఉండదు. ఇంకా వాళ్ళ టీమ్‌మేట్స్ అందరూ గొడవ పడతా ఉంటే షువన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసేసి షూటు కూడా ఫాలో చేస్తుంది. షువన్‌ని కన్సోల్ చేద్దామని ట్రై చేస్తది కానీ, షువన్ సీరియస్ అవుతది. అక్కడే కొంతమంది స్టూడెంట్స్ వెళ్తూ అసలు లీడింగ్ క్లబ్ వాళ్ళు ఎలా గెలిచారో ఏమో స్పీకర్ కూడా మిడిల్‌లో ఆఫ్ అయిపోయిందంట అని అంటారు. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కాంగ్ శువన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు శువన్ వస్తది. కానీ కాంగ్‌తో ఏం మాట్లాడదు. ఇంకా కాంగ్ శువన్ కలిసి వెళ్తున్నప్పుడు కాంగ్ అంటాడు. కాంగ్ ఏం అవ్వదులే మనం ఏదో ఒకటి చేయొచ్చు. టీచర్‌తో మాట్లాడొచ్చు. లేదంటే వేరే క్లబ్స్‌లో అడిగైనా నేను పార్టిసిపేట్ చేసేటట్టు నేను చేస్తాను అని కాంగ్ అంటాడు. అప్పుడు కాంగ్ పైన సీరియస్ అవుతది శువన్. నువ్వు అనుకున్నావు కదా నేను గెలవకూడదని. అలానే నేను గెలవలేదు. నీకిప్పుడు హ్యాపీయేనా అని అంటది. షూటు గెలిచింది కదా! నీకు అదే కావాలి కదా! అని సాడ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతది. నెక్స్ట్ డే కాంగ్ క్లాస్‌లోకొచ్చినా, తను పక్కన కూర్చున్నా కూడా ఏం మాట్లాడదు. తను మాట్లాడాలనుకున్నది వేరే వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడతది తను. తర్వాత కాంగ్ అన్ని క్లబ్స్ దగ్గరికెళ్ళేసి మీరు దాంట్లో ఒక 2 మినిట్స్ టైమ్ ఉంటే ఈ క్లబ్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం ఫ్యూజన్‌లాగా చేద్దాం బావుంటుంది కదా! అని అడుగుతాడు. కానీ ఎవ్వరు ఒప్పుకోరు. ఇంకో సైడ్ ఏమో షువన్ ఇంకా గు మోటివేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ టీమ్‌మేట్స్‌ని. ఇదే మన లాస్ట్ టైమ్ కాదు ఇంకా ఉంది మనకి చేయడానికి. ఇయర్ మొత్తం ఉన్నాయి మనకి ప్రోగ్రామ్స్ అని అంటారు. గు ఏమో అసలు మనం గెలిచామా లేదా అని కాదు. అసలు మనకి స్పోర్ట్స్ మనకి ఎన్ని మెమరీస్‌ని ఇచ్చింది. మనం అందరం కలిసి ఎంత మెమరీస్‌ని క్రియేట్ చేసుకున్నామో వాటిని గుర్తు చేసుకుంటే చాలు కదా! మనం హ్యాపీగా ఉండడానికి అని మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆ నైట్ కాంగ్ షూటు తన ఆన్‌లైన్ ఫ్రెండే కదా! తను పిలిచేసి వాళ్ళు ఎలాగో గెలిచారు కాబట్టి మీ దాంట్లో ఒక 2 మినిట్స్ అలాగా ఈ క్లబ్ వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా అని అడుగుతాడు కాంగ్. అప్పుడు షూటు కొంచెం డిసప్పాయింట్ అవుతదనమాట. తను వేరే దానికోసం వచ్చాడు ఆన్‌లైన్‌లోకి అని అనుకుంటుంది. తర్వాత ఒక 2 మినిట్సే ఎందుకు హాఫ్ వాళ్ళు చేస్తారు. హాఫ్ మేము చేస్తాము అని అంటది. హాఫ్ ఎలాగా? హాఫ్ అయితే మీకు తగ్గిపోదా అని అడుగుతాడు కాంగ్. పర్లేదు మాకేం తగ్గదులే మేము ఫ్యూజన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది చేస్తాము అని అంటది. నెక్స్ట్ డే మార్నింగ్ శువన్ దగ్గరికెళ్తే శువన్ ఫస్ట్ పట్టించుకోదనమాట. తర్వాత కాంగ్ ఈ విషయమంతా చెప్తాడు. షూటు ఇలా ఒప్పుకుంది హాఫ్ ఫ్యూజన్ చేయడానికి. నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. చూడు చాలా బావుంటుంది అని చూపిస్తాడు. చూపించేసిన తర్వాత కూడా శువన్ సరిగ్గా మాట్లాడదనమాట. ఎందుకు అలా మాట్లాడట్లేదు? ఆన్‌లైన్‌లో ఫ్రెండ్ షూటుయే అవ్వచ్చు కానీ నా రియల్ లైఫ్‌లో ఇప్పుడు నిజంగా ఉన్న ఫ్రెండ్ నువ్వే అని అంటాడు. అప్పుడు శువన్ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నాకు వామిటింగ్ చేసుకోవాలని ఉంది అని అంటది. తర్వాత షూటుకి నీకు మధ్యలో ఏం జరుగుతుందంటే నేనేం చెప్పను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాంగ్. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి చెప్తారు. ఇలా మనం హాఫ్ వాళ్ళు హాఫ్‌గా చేస్తున్నారు అని చెప్పేసి. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే శువన్ దగ్గరికి వచ్చేసి నీ జంప్ గుర్తుంది కదా! లాస్ట్ జంప్ చాలా క్రిటికల్. అది నువ్వు సరిగ్గా చేయాలి. లేదంటే ఎవరికో ఒకళ్ళకి తాకచ్చు అని అంటాడు.
మంగ వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే నువ్వు మిస్ అవ్వకుండా నేను నీకు ఒక క్రాస్ సింబల్ పెడతానులే అని అంటాడు. ఇంటికొచ్చేసిన తర్వాత షూటు తను డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది వాల్యూమ్ పెట్టుకొని. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చేసి ఇవన్నీ కాదు బ్యాలెటే చెయ్యి లేదంటే ఎళ్లి చదువుకోపో. షూటు చాలా ధైర్యం తెచ్చుకొని అమ్మ నేను ఇలా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను రావా చూడడానికి అని అడుగుతది. వాళ్ళమ్మ చూద్దాంలే బ్యాలెట్ అయితే నేను కంపల్సరీ వచ్చేదాన్ని ఎప్పుడు రావట్లేదా ఇప్పుడు చూస్తాను నాకు వీలైతే వస్తాను అని అంటది. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతది. అప్పుడే షూటు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు. షూటు వేరే రూమ్ లో రెడీ అవుతూ ఉంటారు. దగ్గరికి షూటు వచ్చి మాట్లాడుతదన్నమాట వాళ్ళ అమ్మ వాళ్ళతో. అడుగుతది ఏంటి మీ పేరెంట్స్ కూడా వచ్చారా మీ అమ్మ ఏమనదా నువ్వు ఇలా డాన్స్ చేస్తే అని అడుగుతది. లేదు నేనే పిలిచాను తనకి నేను చూపిద్దాం అనుకుంటున్నాను నేను ఎలా పర్ఫామ్ చేస్తానో ఎంత ఇంట్రెస్ట్ నాకు ఇదంటే అని చూపిద్దాం అనుకుంటున్నాను అని అంటది శువన్ దగ్గరికి నేను ఆ క్రాస్ పెట్టేశాను నీకు గుర్తుంది కదా జంప్ ఎలా చేయాలో అని చెప్తాడు. తర్వాత ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్స్ వీళ్ళొచ్చేసి డాన్స్ చేస్తూ ఉంటారు. శువన్ పేరెంట్స్ చాలా ఎక్సైట్ అవుతారు తనక చూడంగానే. అందరూ ఎక్సైట్ అవుతారన్నమాట. షూటు తన సిగ్నేచర్ స్టెప్ చేయడానికి వస్తుంది అని చెప్పేసి. ఇంకప్పుడే కూడా సైన్ చేస్తాడు చెయ్యి అని చెప్పి. తను కరెక్ట్‌గా అదే క్రాస్ పైన జంప్ చేసి తన సిగ్నేచర్ స్టెప్ చేస్తది. కానీ షూటుకి తగులుతదనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ ఎపిసోడ్ చాలా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామ దర్బార్ తెలుగు. అలానే న్యూ డ్రామాస్‌కి నేను పోస్ట్ చేశాను. దాంట్లో మీకు ఏ డ్రామా కావాలో చెప్తే నేను ఆ డ్రామా నెక్స్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.